Mission Yodhan Day 1 Rigorous Revision Plan. ఇప్పటివరకు ఆన్లైన్లో రాశారా? ఆన్లైన్లో ప్రాక్టీస్ చేశారా ఇంతకుముందు? మిషన్ యోధన్ అంటే ఆఫ్ ప్రాక్టీస్ చేసి వచ్చారా, లేకపోతే అసలు ప్రాక్టీస్ చేయలేదా? అసలు ప్రాక్టీస్ చేయలేదు, ఆఫ్ చేశారు. ఈ గ్రాండ్ టెస్ట్ రాశారా? ఇంతకుముందు ఈ క్వశ్చన్స్ చూసారా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు అనుకున్నట్టు క్వశ్చన్స్ ఒకసారి చదవగానే ఎప్పుడు అర్థం కాదు. ఎగ్జామ్ హాల్లో మనం చూసినప్పుడు మనకి స్పాంటేనిటీ స్పీడ్ అనేది చాలా ఎసెన్షియల్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించిన పీవీక్యూ థీమ్స్ ఎలా ఇస్తున్నారు అనేది, దాన్ని బట్టి మీకు ఆ స్పాంటేనిటీ స్పీడ్ ఇంటెన్సిటీ తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత 60% క్వశ్చన్స్ తెలిసినట్టే ఉంటాయి, అయినా మిస్టేక్ చేస్తాం. ఇంకా తెలియని క్వశ్చన్స్లో మనకు అసలు ఏం తెలియని క్వశ్చన్స్లో కూడా మనం 50% రైట్ చేయొచ్చు. లాజిక్ అర్థమైంది. అంటే మీకు 60% మీరు చదివిన ఏరియాస్ నుంచే మనీ బిల్ మీదే మీకు క్వశ్చన్ వస్తుంది. Still you commit a mistake. You might have read twice or thrice regarding money bill, the concepts entirely. Still you may commit a mistake, but completely as money bill కాకుండా ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు. అంటే పార్లమెంటరీ కమిటీస్లో మనకి మా జనరల్గా ఉండే స్టాండింగ్ కమిటీస్లో ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, రెగ్యులర్ ఎస్టిమేట్స్ కమిటీ, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. అండ్ రీసెంట్ యాడ్వోకేట్ కమిటీ ఏదో ఇస్తాడు, దానికి సంబంధించి ఒక ఫీచర్ ఇచ్చాడు. దానిలో ఎక్కడ ఒక స్టేట్మెంట్లో ఇట్ ఈస్ ఏ స్టాండింగ్ కమిటీ, ఇది పర్మనెంట్ స్టాండింగ్ కమిటీ అనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడో వాడతారు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎలిమినేట్ చేస్తారు. యూ డోంట్ నో అబౌట్ దట్ యాడ్వోకేట్ కమిటీ, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ యాడ్వోకేట్ కమిటీ. అంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు తీసిన కమిటీ, చేసిన కమిటీస్ గురించి మీకు అవగాహన ఉండదు, అయినా కూడా మీరు రైట్ చేస్తారు. రీజన్ ఇదే, సింపుల్. సో ఇప్పుడు మీరు పీవైక్యూస్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసరికి ర్యాపిడ్ రివిజన్ లాగా వెళ్దాం స్పీడ్గా. అంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సి ద కాన్సెప్చువల్ థింగ్ ఈస్, కాన్స్టిట్యూషన్ ఈస్ డెఫినెట్లీ ఇన్ ఇండియన్ కేస్ సుప్రీం. ఎందుకని ఈ కాన్స్టిట్యూషన్ సుప్రీం అనే నాలెడ్జ్ వచ్చిందని మీకు తెలుసు. ఎందుకంటే బ్రిటిష్లో పార్లమెంట్ ఈజ్ సోవరీన్, పార్లమెంట్ ఈజ్ సుప్రీం. పార్లమెంట్ ఎప్పటికప్పుడు ఏ చట్టం చేస్తుందో అది సుప్రీం అవుతుంది. సో బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ సుప్రీం. Therefore you have to choose that first statement. Next, there is clear division of powers between union and the state governments. Next thing, amendments to the constitution have to follow the prescribed procedure. The union parliament and the state legislatures are sovereign. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ మీరు చూస్తే, amendments to the constitution have to follow the prescribed procedure అని ఇచ్చారు, చూసారా? ఇది డెఫినెట్లీ మనకి డిస్ప్యూట్ అయింది, మీకు గుర్తుంది. ఇప్పుడు ప్రొసీజర్ అంటే పార్లమెంట్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆర్టికల్ 368లో ఏదైతే ఇచ్చారో దాన్నే ఫాలో అవ్వాలి. అండ్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది దట్ డజంట్ మీన్ ద పార్లమెంట్ కెన్ అబ్రిడ్జ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే దాకా వెళ్ళింది. అది మీకు గోలక్నాథ్ కేసు, సచిన్ సింగ్ కేసు నుంచి స్టార్ట్ అయ్యి అటు నుంచి 1971 తర్వాత 1976. So that is why we have given that statement. It was asked in UPSC also several times in previous years. Union Parliament and state legislatures are sovereign. It is absolutely wrong. ఒకసారి చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ నేను ఇందాక చెప్పాను కాన్స్టిట్యూషన్ సుప్రీం అని. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసరికి యూనియన్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆర్ సోవరీన్ అన్నాడు. బై డిఫాల్ట్ సోవరీన్ అంటే అర్థం ఏమొస్తుంది, అది సుప్రీం అని. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ ఆర్ మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ. లాజిక్ అర్థమైందా? సో మీరు అది దట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓన్లీ బ్రిటిష్ పార్లమెంట్. ఫస్ట్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్, ఆర్ యూ ఫాలోయింగ్ వాట్ ఐ టెల్? ఎస్, పార్లమెంట్ సుప్రీం అనేది వచ్చింది అంటే బై డిఫాల్ట్ కాదండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫోర్త్ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయింది అంటే మీకు ఏ ఎలిమినేట్ అయింది, బి పోయింది, సి పోయింది, ఇలానే ఇచ్చాడు మొన్నటి పేపర్ APPSC గ్రూప్. ఓన్లీ ఫోర్త్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ మీకు తెలుసు, బై డిఫాల్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ తెలిస్తే ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అని కాన్సెప్ట్ తెలిసిన ప్రతి ఒక్కరు పెట్టారు. కాన్స్టిట్యూషన్ సుప్రీం అని ఇండియన్ కేసులో తెలిసిన వ్యక్తి పార్లమెంట్ సోవరీన్ కాదు అని డెఫినెట్లీ చెప్తారు. అప్పుడే ఆటోమేటిక్ గా ఫోర్త్ స్టేట్మెంట్ ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది. ఫోర్త్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిందంటే మిగతా స్టేట్మెంట్స్ తెలియకపోయినా బై డిఫాల్ట్ రైట్ అవుతుంది. ఫిఫ్త్ స్టేట్మెంట్, ప్రియంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి ఇన్వోక్డ్ టు డిటర్మైన్ ద అంబిట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. డెఫినెట్లీ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన అంబిట్ అంటే దాని జ్యూరిస్డిక్షన్ లేదా దానికి సంబంధించిన ఫీచర్స్ ని ఇంటర్ప్రిట్ చేయాలంటే ప్రియంబుల్ అనేది ప్రాతిపదిక కాదు. That is not the fundamental source. However, preamble is part of the constitution after several judgments given by the Supreme Court. Now, present status and preamble is part of the constitution, and preamble can be amended, but it cannot be. Its basic structure cannot be changed. Okay? అంటే దానిలో అమెండ్మెంట్స్ అంటే వాల్యూ ఎడిషన్ చేయొచ్చు, కానీ preamble శాంటిటీ దెబ్బతినేలాగా అమెండ్మెంట్ చేయకూడదు. సో బేసిక్ వన్ థింగ్ దట్ ఈస్ ఫైన్. పార్లమెంట్ ఈస్ నాట్ ఏ సోవరెన్ బాడీ లైక్ బ్రిటిష్ పార్లమెంట్ అని ఎల్లో మార్క్తో హైలైట్ చేసి లక్ష్మీకాంత్ బుక్. సో ఇప్పుడు మనం 360 degrees అనలైజ్ చేయడం ఏంటంటే, మేము ఇస్తున్నటువంటి పిక్చర్ మీరు ఏం చేయాలి, క్వశ్చన్ చూస్తున్నారు, దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తున్నారు, దాంతోపాటు అక్కడ ఇచ్చినటువంటి సోర్స్ చూస్తున్నారు, ఇంకా దీంతో పాటు కొంత సోర్స్ వాల్యూ ఎడిషన్ చేసి పెట్టుకుంటే క్వశ్చన్స్ మాత్రమే చదివిన
2500 క్వశ్చన్స్ మాత్రమే చదివి సోర్స్ మాత్రమే పెట్టుకొని వాటికి సంబంధించిన PYQs మాత్రమే పెట్టుకున్నా యూ విల్ క్రాక్ 60% క్వశ్చన్స్. అంటే అవుట్ ఆఫ్ 150 యూ కెన్ గెట్ 90+ స్కోర్స్. మీరు చేయాల్సింది ఇది. సో మై ఫోకస్ ఈజ్ ఆన్ అబౌట్ యువర్ PYQs అండ్ ఆల్సో ద ఒరిజినల్ సోర్స్. PYQలో ఇక్కడ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు, ప్రియంబుల్ గురించి బై సెల్ఫ్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్ ఆఫ్ లా. ఎస్, దట్ ఈస్ ట్రూ. ప్రియంబుల్ని మనం ఎన్ఫోర్స్ చేయలేం, అలానే DPSPని ఎన్ఫోర్స్ చేయలేం. ఫండమెంటల్ రైట్స్ ని కోర్టుకు వెళ్ళి నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా అడగచ్చు, కాబట్టి DPSP ప్రియంబుల్ అడగలేము. సో ఇలాంటి స్టేట్మెంట్స్, లాజికల్ స్టేట్మెంట్స్, సింపుల్ స్టేట్మెంట్స్ మనకి UPSCలో అడిగిన క్వశ్చన్ ఇది. 2017లో అడిగారు, UPSC CDSలో అడిగారు కంబైన్డ్ డిఫెన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్కిప్ ఇక్కడ ఆనే ఉంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ వాట్ హ్యాపెన్స్? నథింగ్ హ్యాపెన్స్, హీ విల్ బి ప్రైమ్ మినిస్టర్ కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ లో అతను ఓట్ వేసుకోవడానికి ఉంటుంది, ఎందుకంటే అతను లోక్సభ సభ్యుడు కాదు కాబట్టి. సింపుల్. సో దెన్ నెక్స్ట్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఓట్ ఇన్ హిస్ ఫేవర్ ఇన్ ద టైమ్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. దట్ ఈస్ ఫైన్. మిగతా పవర్స్ అన్ని ప్రొసీజర్స్ అన్ని సేమ్ ఉంటాయి. సో 75 కాన్స్టిట్యూషన్ సేస్ దట్, ఆర్టికల్ 75 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, Council of Ministers will be collectively responsible to the Lok Sabha. It means the ministry stays in office so long as it enjoys the confidence of the majority of the members of the Lok Sabha. Simple. So, Lok Sabha lo Council of Ministers unnaru, parliamentary form of government. They are accountable to the legislature. They enjoy the confidence of the legislative members. If they lose the confidence, they have to resign from the Council of Ministers. That is headed by the Prime Minister. But Prime Minister cannot vote for himself when the no confidence motion is passed. If he is from Rajahsabha. రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఉంటే అతనికి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం విషయంలో అతను వ్యతిరేకంగా ఓటు వేసుకునే అవకాశం లేదు, అనుకూలంగా ఓటు వేసుకునే అవకాశం కూడా లేదు. వ్యతిరేకంగా ఎవరు చేసుకోరు బై డిఫాల్ట్. సో ఓకే, ఏ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ కెన్ బి ఇంట్రొడ్యూస్ ఇన్ ద లోక్సభ ఓన్లీ. ఇక్కడ మీకు ఇచ్చిన స్టేట్మెంట్స్ UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2014 దాని ఇన్స్పిరేషన్ తో సెట్ చేసిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇది 2014 సివిల్ సర్వీస్ ఎగ్జామ్. నెక్స్ట్, మాలిబత్ కమిటీకి సంబంధించి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి మీరు గవర్నెన్స్ పార్ట్లో చదివేటప్పుడు డిఫరెంట్ కమిటీస్ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. ఆ కమిటీస్ సెకండ్ ఇయర్స్ రిఫార్మ్స్ కూడా మనకి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి చెప్తాయి. సో మాలిబత్ కమిటీ వాస్ కాన్స్టిట్యూటెడ్ సజెస్ట్ రిఫార్మ్, అందులో ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ రిలేటెడ్ కూడా ఉంది, అండ్ లా అండ్ ఆర్డర్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చిందనేది కూడా ఉంది. అండ్ మాలిబత్ కమిటీ ఎస్పెషల్లీ ఏం ఫోకస్ చేసిందంటే ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే పోలీస్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్, ట్రయల్ అండ్ ఆల్సో ద రిక్రూట్మెంట్ and transparency in promotions and these transparency in promotions and badli and transfers వీటికి సంబంధించిన డిస్కషన్. సో పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ 1996 పర్మిట్ సెల్ఫ్ గవర్నెన్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ బై పంచాయత్. ఒకటి గ్రామ సభకు సంబంధించి మీరు ఒకసారి చూడండి. గ్రామ సభ కండిషన్ ఏంటంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియాస్ లో వాళ్ళు కొన్ని పెట్టి కేసెస్ డీల్ చేసుకోవచ్చు, వాళ్ళు లాస్ పాస్ చేసుకోవచ్చు, వాళ్ళు ట్యాక్స్ వేసుకోవచ్చు, ఆ ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు, సెల్ఫ్ సస్టెనెన్స్ చేసుకోవచ్చు, రెవెన్యూ మొబిలైజ్ చేసుకోవచ్చు. ఇదంతా ఈ పవర్స్ అన్ని గ్రామ సభకి ఇచ్చారు. ఏ చట్టం కింద ఇచ్చారు? పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్. ఇప్పుడు మీరు చెప్తే గ్రామ సభ అంటే ఏంటిది? ఒక మినీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మినీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది అందులో, ఆ మినీ లా మేకింగ్ బాడీ. ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ. ఇట్ ఈస్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ కదా. 2015లో ఒక క్వశ్చన్ ఉంది. మీరు 2015లో UPSCలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్ లో ఫిఫ్త్ స్టేట్మెంట్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇది వాట్ ఈస్ ద మేజర్ మోటో ఆఫ్ బ్రింగింగ్ దిస్ కైండ్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అంటే మిగతా అన్ని ఫైనాన్షియల్ మొబిలిటీ అని ఇచ్చాడు, ఫీచర్స్ ఇచ్చాడు, అవి రిలవెంట్ స్టేట్మెంట్స్ అనిపిస్తాయి. ఫైనాన్షియల్ మొబిలిటీ అని అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ సిటిజన్స్ అని ఇలాంటివన్నీ వస్తాయి, డెసిషన్ మేకింగ్ అని. బట్ 4 స్టేట్మెంట్సే ఉంటాయి. లాస్ట్ స్టేట్మెంట్ లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ అని ఉంది. సో యూ హ్యావ్ టు చూస్ మోస్ట్ రిలవెంట్ ఆప్షన్ అమాంగ్ ద గివెన్ రిలవెంట్ ఆప్షన్స్. దాని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో గ్రామ సభ ఈస్ వెరీ మచ్ కాంపిటెంట్ ఎనఫ్ టు మేక్ పాస్ అండ్ లెజిస్లేట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆల్సో లెవీ ట్యాక్సెస్ అండ్ కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఆల్సో గ్రామ సభ ఇంకా దీనికి సంబంధించి ఇంకేముంది పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియాస్ అట్టు ఈ 2013 CDS క్వశ్చన్ చూస్తే తెలుస్తుంది. ఇట్ వాస్ మీన్ టు ప్రొవైడ్ సెల్ఫ్ గవర్నెన్స్. ఎస్, no, it doesn't disapprove Gram Sabha. It protects interest of the tribals and it conducts public hearings to protect inheritance rights of the tribals. See, ఇందులో కొన్ని సక్సెషన్ రైట్స్ విషయంలో డిస్కషన్ చేస్తారు కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో కూడా రీసెంట్ గా ఆ లిమిటేషన్స్ ని కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. సరే, దట్ ఈస్ అబౌట్ కరెంట్ అఫైర్స్ పార్ట్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద పవర్స్ ఆఫ్ ద గ్రామ సభ విత్ రెస్పెక్ట్ టు పెసా యాక్ట్.
నెక్స్ట్ కమింగ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ లీగల్ రైట్. అయితే ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనిపించింది. 2017లో యూపీఎస్సీ క్వశ్చన్, అది ఇక్కడ యాడ్ చేయలేదు. మీకు ఒక క్వశ్చన్ అడిగారు, రైట్ టు ఓట్ అనేది లీగల్ రైటా కాన్స్టిట్యూషనల్ రైట్ అని అడిగారు. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ మంది లీగల్ రైట్ ఇచ్చారు. యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఒక ఆర్టికల్ ఇచ్చేసి ఇచ్చారు. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. కానీ ఒరిజినల్ కి ఏమి ఇచ్చింది యూపీఎస్సీ? కాన్స్టిట్యూషనల్ రైట్ అని ఇచ్చింది. ఒరిజినల్ కీలో ఏమి ఇచ్చారు? కాన్స్టిట్యూషనల్ రైట్. మరి దీనికి శాంక్టిటీ ఏంటి? ఎందుకు ఇచ్చారంటే 91st పేజా 109 పేజా నాకు గుర్తులేదు, 91 ఆర్ 109 ఇట్ సీమ్స్. డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 అని ఉంది 9th క్లాస్ టెక్స్ట్ బుక్. 9th క్లాస్లో డెమోక్రటిక్ పాలిటిక్స్ 1లో 91st ఆర్ 109 పేజ్లో 2 రైట్స్ వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అని చెప్పారు. ఆశ్చర్యకరంగా అందులో నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాడు. అది కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది. అందుకే నేను అది కేర్ఫుల్గా చెక్ చేశాను. ఇంకోటి చూడండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇంప్లాయిడ్. మాకు ఎక్స్ప్లిసిట్గా చెప్పలేదు కానీ ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ అండర్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19లో ఇంప్లాయిడ్ అంటే అంతర్లీనంగా ఇమిడి ఉంది అని చెప్పాడు. ఇది 9th క్లాస్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 1లో. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అదెందుకు ప్రామాణికత తీసుకుంటున్నాం అంటే దాని కింద లైన్లోనే కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పడం జరిగింది. ఇది రైట్ టు ఓట్ గురించి. రైట్ టు ఓట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ అని యూపీఎస్సీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ 2017. అది ఫైనల్ కీలో వచ్చేసరికి 90%, మామూలుగా ప్రైవేట్ కీ చూస్తే 90% అందరూ లీగల్ రైట్ అని కోట్ చేశారు. ఫైనల్ గా అది కాన్స్టిట్యూషనల్ రైట్ అయింది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ యూపీఎస్సీ. సో ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years, దట్ ఈస్ ఫైన్, బట్ 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, అది కూడా ఇంపార్టెంట్. అతని ఏజ్ మాక్సిమం 65 వచ్చే వరకు అతను ఆఫీస్ హోల్డ్ చేసి ఉంచుతాడు. ఒకవేళ అతని ఏజ్ 65 లోపే కనుక 6 years టర్మ్ టెన్యూర్ పూర్తయిపోతే రిజైన్ చేసి పక్కకు వచ్చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. ఇక టెన్యూర్ పూర్తయిపోతుంది. సో ఇది విత్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ అండ్ ఆల్సో ద కాగ్ వీటికి సంబంధించి చూడండి. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ యూపీఎస్సీ సీరియస్ క్వశ్చన్ 2008 ఇన్స్పిరేషన్. దీని మీద సెవెరల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. కేవలం ఒకటి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇవ్వడం జరిగింది. చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్. చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ ఆల్సో స్టేట్ సర్వీస్ కమిషన్, బట్ వాళ్ళు మళ్ళీ యూపీఎస్సీకి వెళ్ళొచ్చు స్టేట్ సర్వీస్ కమిషన్ నుంచి, లేదా దాని చైర్పర్సన్ అవ్వచ్చు మెంబర్. అంతేగాని ఫర్దర్ ఎంప్లాయ్మెంట్కి మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు గవర్నమెంట్ నుంచి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది 75 ఆర్టికల్ ఉంది చూసారా. దానిలో క్లాస్ 1A అనేది యాడ్ చేయడం జరిగింది 2003లో అండర్ 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఐ థింక్ యూ మైట్ హావ్ నోన్ దిస్ అమెండ్మెంట్ యాక్ట్, రైట్? 15% క్యాప్ అనేది విధించారు. లేకపోతే ఏమేది ఈ పాపులిస్ట్ పాలసీస్ లో 100 మంది లెజిస్లేటివ్ మెంబర్స్ ఉంటే 30-40 మంది మినిస్టర్స్ ఉండేవాళ్ళు. అది పరిస్థితి. దాన్ని తగ్గించడానికి ఏం చేశారు? 15% థ్రెషోల్డ్ అనేది తీసుకొని రావడం జరిగింది ఈ స్టేట్ గవర్నమెంట్స్ లో, ఈ పాపులిజం తగ్గించడానికి. అంటే ఆ క్యాస్ట్ ని మనం ఈ క్యాస్ట్ ని, ఆ రిలీజియన్ ని, ఈ కమ్యూనిటీని, వీళ్ళందరినీ పాసిఫై చేయడానికి అలా మినిస్టర్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకోకుండా. అండ్ ఆల్సో యాంటీ డిఫెక్షన్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. ఏంటంటే అవతల పార్టీ వాడికి నీకు మినిస్ట్రీ ఇస్తా అంటే ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి 15% థ్రెషోల్డ్ లేకపోతే ఏమవుతుంది? అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మినిస్టర్స్ అయి కూర్చుంటారు, ఆ పార్టీ మారుతుంటారు. అదొక ప్రాబ్లం. సో అందు గురించి థ్రెషోల్డ్ తీసుకొని రావడం జరిగింది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అండ్ 2018లో దీని గురించి 2018లో సిడిఎస్ లో అడిగిన క్వశ్చన్ ఉంది, అండ్ 2009లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దీని మీద. 91st అమెండ్మెంట్ యాక్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్సభ. మొత్తం 15% మించి ఉండకూడదు. కర్ణాటకలో రీసెంట్ గా 2020లో లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో అడిగారు. నెక్స్ట్, వైలేషన్ ఆఫ్ ద రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ డిస్రెస్పెక్ట్ టు దెమ్ ఈస్ పనిషబుల్ అండర్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో మెంబర్స్ ఇన్ కేస్ వాట్ మెన్షన్ ఈజ్ మోర్ అండర్ విచ్ రూల్ అని అడిగారు. సో ఇక్కడ మనం చూస్తే రూల్ నెంబర్ 222 ప్రివిలేజ్ మోషన్ అంటారు. అది ఎందులో ఉంటుంది? లోక్సభలో. రూల్ నెంబర్ 187 అది రాజ్యసభ రూల్ బుక్ లో ఉంటుంది. మరి ఈ చాప్టర్ 2020 చాప్టర్ 16 ఇది అవసరం లేదు. జస్ట్ అది బేసిక్ రూల్స్ మీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఇచ్చారంటే. సో ప్రివిలేజ్ మోషన్స్ అనేది పాస్ చేయడంలో ఇంటెన్షన్ ఏంటి? ప్రివిలేజ్ మోషన్స్. సో బేసికలీ దీస్ ఆర్ ద బేసిక్ రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ద మెంబర్స్ టు question the executive, because executive is accountable to the legislature. Legislator must question and make executive accountable to the actions they have taken, and especially when it comes to financial matters. So executive ni question cheyalante you have to criticize, definitely. So criticize చేసినప్పుడు executive ని ఇక్కడ ఉన్నటువంటి legislative members కి ప్రొటెక్షన్ ఉండాలి.
సో గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ ఉండడానికి, గవర్నమెంట్ అంటే ఎవరు? గవర్నమెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎలెక్టెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద చీఫ్ సెక్రటరీస్ నుంచి ఇంకా స్టేట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరు, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా గవర్నమెంట్. వీళ్ళెవరు వాళ్ళకి అగేన్స్ట్ గా డెసిషన్ తీసుకోకుండా ఉండడానికి ఈ ప్రివిలేజ్ రైట్స్ అని మోషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాళ్ళు పాస్ చేసుకోవచ్చు. అది ఒకవేళ ఈ పార్లమెంట్ ఇది వైలేట్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కి సంబంధించి ఈ ప్రివిలేజ్ మోషన్ ఎప్పుడైనా వైలేట్ అయితే ఈ మోషన్ therefore they can pass a resolution. This is a privilege motion which is violated for a member of parliament under rule number 222 of the Lok Sabha or 187 of the Rajya Sabha అని ప్రవేశపెడతారు ఈ పార్లమెంట్ ప్రొసీజర్ లో. సో parliamentary privilege refers to the special rights, immunities given to the members who enjoy to perform their duties transparently without fear and favor. Okay, these privileges include freedom of speech, right to participate in debates, discussions and criticize and receive information, access information. గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కొట్లాడచ్చు, ఎందుకు ఇవ్వట్లేదని అక్కడ. వీటన్నిటిని మళ్ళీ కోర్టులోకి వెళ్ళి కేసీఆర్ని ఇట్లా తిట్టాడు అట్లా తిట్టాడు మన అడగనే రాదు. ఓకే, ఎవరైనా అక్కడ కూర్చున్నటువంటి ఎమ్మెల్యే అపోజిషన్ అని, సో అది వ్యక్తిగతంగా ఏం చేశాడు అదంతా ఎవరు చూసుకుంటారు? వాళ్ళు తిట్టుకుంటారు కదా. ఎందుకని వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నా కూడా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న వాళ్ళని మనం ఏం అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద డిఫమేషన్ సూట్ ఎందుకు వేయట్లేదు, పరువు నష్టం దావా ఎందుకు వేయట్లేదు, పర్సనల్ ఎలిగేషన్స్ చేసినా అంటే రీజన్ ఇదే. ఆ హౌస్ ఏదైతే ఉందో ఆ హౌస్ క్వాసి జ్యుడిషియల్ బాడీ. ఆ క్వాసి జ్యుడిషియల్ బాడీకి క్వాసి జ్యుడిషియల్ పవర్స్ ఎవరికి ఉంటాయి? స్పీకర్కి ఉంటాయి. ఆ స్పీకర్ డిటర్మైన్ చేస్తాడు ఎవరు మిస్టేక్ చేశారు, ఎవరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి, అసలు హౌస్ నుంచి అతన్ని బైకౌట్ చేయాలా లేదా హౌస్ లో కొంతకాలం అతన్ని ఏం చేయాలనేది ఇవన్నీ. అండ్ హౌస్ లో ఉన్న మెంబర్స్ కి ప్రొటెక్షన్ ఏమి ఇవ్వాలి, ప్రివిలేజెస్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా స్పీకర్ చూసుకుంటాడు. సో దిస్ ఈస్ ది వీ కెనాట్ గో టు ద కోర్ట్ in this case. Next, according to Article 236 Clause A of Indian Constitution, the expression district judge includes. డిస్ట్రిక్ట్ జడ్జి గురించి వాళ్ళే అడిగారు ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఎవరంటే 2000 ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి గురించి ఇది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద డిస్ట్రిక్ట్ జడ్జ్ షెల్ నాట్ ఇంక్లూడ్ అని అన్నాడు. అంటే ఇంక్లూడ్ కాని వాళ్ళు ఎవరంటే ఇంక్లూడ్ అయ్యే వాళ్ళు అందరూ లిస్ట్ ఇచ్చినట్టే. ట్రిబ్యునల్ జడ్జి మాత్రం ఇంక్లూడ్ అవ్వరు డిస్ట్రిక్ట్ జడ్జిలో. మిగతా వాళ్ళందరూ చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ ఇంక్లూడ్ అవుతున్నాడు, సెషన్స్ కోర్ట్ జడ్జి ఇంక్లూడ్ అవుతున్నాడు, చీఫ్ జడ్జి ఆఫ్ ఎ స్మాల్ కాజ్ కోర్టు కూడా డిస్ట్రిక్ట్ జడ్జి కింద వస్తాడు కేటగిరీలో. అందు గురించి ఇవన్నీ మొత్తం డిస్ట్రిక్ట్ జడ్జి కేటగిరీలో వచ్చే వాళ్ళందరినీ ఇవ్వడం జరిగింది. సిటీ సివిల్ కోర్టు జడ్జిని డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో వేసుకోవచ్చు, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిని కూడా వేసుకోవచ్చు. అలానే సెషన్స్ జడ్జిని, అడిషనల్ సెషన్స్ జడ్జిని, అసిస్టెంట్ సెషన్స్ జడ్జిని వీళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ పరిధిలో వేసుకోవచ్చు. సో అది మనకి ఆర్టికల్ 236 క్లాస్ ఏలో కాన్స్టిట్యూషన్ లో మనకి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. రైట్, సో ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్లీ డిటర్మైన్డ్ థింగ్, డిటర్మైన్డ్ ఆస్పెక్ట్. ఓకే, హూ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిక్ట్ జడ్జ్. కాన్స్టిట్యూషనల్ గా మనకి డిఫైన్ చేయడం జరిగింది, డిటర్మైన్ చేయడం జరిగింది ఆ టర్మ్ ని, డిస్ట్రిక్ట్ జడ్జ్ అనే టర్మ్ ని. అది మనం ఏదో కన్వెన్షన్ కాదు, ఒక సంప్రదాయం కాదు. నెక్స్ట్, ద థర్డ్ షెడ్యూల్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ అప్పర్ హౌస్. ఎయిత్ షెడ్యూల్ డిస్క్వాలిఫికేషన్ అండ్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. అండ్ ఫోర్త్ షెడ్యూల్ అబ్సల్యూట్లీ దీస్ ఆర్ రాంగ్. ఎట్లా అంటే మీరు చూడండి ఇక్కడ షెడ్యూల్ మనకి ఏదైతే ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి టెరిటరీస్ ఆఫ్ ఇండియా అన్నీ ఉంటాయి, సెకండ్ షెడ్యూల్ వచ్చేసరికి డబ్బు, థర్డ్ షెడ్యూల్ వచ్చేసరికి అధికారం. అంటే డబ్బు అధికారం అంటే ఏంటి, వీళ్ళందరికీ ఎంతెంత శాలరీస్ ఇవ్వాలని చెప్తారు సెకండ్ షెడ్యూల్. థర్డ్ షెడ్యూల్ వచ్చేసరికి వీళ్ళకి ఎవరెవరికి అదేంటి స్పెషల్. థర్డ్ షెడ్యూల్లో ఓత్ ప్రామిసెస్ అంటే అధికారం, వాళ్ళకి ఎవరెవరికి ఏ ఓత్ టేకింగ్ ఏమంటాం, పదవీ ప్రమాణ స్వీకారం, పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ ఉన్నాయి థర్డ్ షెడ్యూల్. నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్ సంబంధించి రాజ్యసభ ఎంపీ కౌంట్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, schedule 5th, 6th, I think you have known all these schedules. This is very simple thing. Okay, next, which one of the following amendments of the constitution abolish privy purses? Privy purse అంటే ఏంటో ఐడియా ఉండొచ్చు కదా. బ్రిటిష్ వాళ్ళు ఏముండేది, ఇక్కడ ఒక నువ్వు కేసు ఫైల్ అవుతుంది, ఆ కేసుని నువ్వు ఎక్కడి వరకు తీసుకెళ్తావు, సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తావు. సుప్రీంకోర్టుని కూడా దాటి ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటేది బిఫోర్ ఇండిపెండెన్స్ ప్రివీ కౌన్సిల్కి వెళ్ళాలనుకుంటేది. ప్రివీ కౌన్సిల్ ఎక్కడ ఉండేది, బ్రిటన్లో ఉండేది. బ్రిటన్లో ఉన్నటువంటి ఆ కౌన్సిల్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ టీమ్, ఆ కౌన్సిల్ టీమ్ ని ఏమనే వాళ్ళు ప్రివీ పర్సన్ అంటారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్రివీ పర్సన్ వాజ్ అబాలిష్డ్. ఓకే, ఇప్పుడు ఎక్కడితో ఎండ్ అయిపోతుంది, ఇక సుప్రీంకోర్టు తోటి ఎండ్ అయిపోతుంది, రన్ అవుతుందా. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్, ఇది రికార్డ్ అవుతుంది. ఓకే, రైట్. సో ఫైనల్లీ 26th amendment. So which one of the following amendments of the constitution abolish privy purses and privileges, rules for former Indian states? అది 26th amendment act. సో
ఈ ప్రివిలేజెస్ అనేవి మీరు ఇంకోటి చూడండి, 2018లో యూపీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్ ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా ఇచ్చాం, క్వశ్చన్ నెంబర్ 70-80లో వస్తుంది, అది ఇప్పుడు ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోండి, అక్కడ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. సో ప్రివీ పర్స్ గురించి ఇక్కడ చెప్పాను. ప్రివీ కౌన్సిల్ని ఎప్పుడైతే రద్దు చేశారో అప్పుడు మనకి 26 అమెండ్మెంట్. ఇది ఇంకొకటి ప్రివీ పర్స్, సారీ ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రివీ కౌన్సిల్ అంటే ప్రివీ పర్స్ ఈజ్ ఏ స్పెషల్ ప్రివిలేజ్ అండ్ కైండ్ ఆఫ్ ఇది ప్రిన్సిపల్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు ఏమంటారు, భరణాలు అంటారు తెలుగు, భరణాలు వాటికి అది స్పెషల్ ప్రివిలేజెస్, ఆ స్పెషల్ ప్రివిలేజెస్ లాంటివి రద్దు చేయడం జరిగింది. అది 26th అమెండ్మెంట్, రైట్. నెక్స్ట్ కన్సిడర్ Articles of the subject constitution. Article 154, All India Services. 201, President's power, it is absolutely wrong. 213, President required for governor to make ordinance making is bills result for constitution consideration of president by the governor. Article 312, this is also wrong. ఇప్పుడు చూడండి 155, appointment governor కి సంబంధించి. He is appointed by the president by warrant under his hand and seal. Officially గెజిట్ పైన అతని స్టాంప్ ముద్ర వేసి సంతకం పెట్టి గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 201 ఉంది, ఇది కన్సిడరేషన్ ఫర్ ద ప్రెసిడెంట్ రిగార్డింగ్ ద బిల్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎ స్టేట్. అంటే ఒక బిల్ పాస్ చేశారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ గవర్నర్ దగ్గరికి పంపించింది, గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి ఆ బిల్ని ఎవరి దగ్గర తీసుకెళ్తాం నెక్స్ట్ మన గవర్నర్, ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు లేదా సస్పెన్సివ్ వీటో యూజ్ చేయొచ్చు, అంటే రీకన్సిడరేషన్ పంపించవచ్చు విత్ ఇన్ 6 months లో, లేదా ఎవరికి పంపించవచ్చు, ప్రెసిడెంట్ దగ్గరికి పంపించవచ్చు. అంటే గవర్నర్ కి సంబంధించిన ఫంక్షన్స్ ఎటువంటివి, నాట్ ఓన్లీ సెరమోనియల్ బట్ ఆల్సో ఫంక్షనరీ ఇన్ నేచర్. బట్ ప్రెసిడెంట్స్ పవర్ ఈస్ సెరమోనియల్ ఇన్ నేచర్. సెరమోనియల్ అంటే ఏంటి, నామమాత్రమైనది. అది గవర్నర్ కేవలం నామమాత్రమైన అధికారాలే కాదు, విధులు కూడా కలిగి ఉంటాడు అనేది మనం చెప్పొచ్చు. రాజ్యాంగబద్ధ విధులు కూడా ఉంటాయి. అంటే గవర్నర్ ఏ రకమైన విధులు కలిగి ఉండాలి, గవర్నర్ ఓకే అతను ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించచ్చా లేదా అని ఒక రికమెండేషన్ లెటర్ ఎవరు రాయాలి, గవర్నర్. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ విషయంలో వాళ్ళ రైట్స్, ప్రివిలేజెస్ అండ్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఎవరికి సబ్మిట్, గవర్నర్ ఎప్పటికప్పుడు పర్సనల్ గా మానిటర్ చేసి పంపిస్తున్నారు రిపోర్ట్. సో గవర్నర్స్ రోల్ ఈజ్ కంప్లీట్లీ ఫంక్షనల్ అండ్ ఆల్సో సెరమోనియల్ ఇన్ నేచర్, రెండు ఉంటాయి. సో బిల్ రిజర్వ్ చేయడం అనేది కూడా ఇప్పుడు గవర్నర్ కేవలం సెరమోనియల్ గానే అనిపించదు, మనకి ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి, అదే ప్రెసిడెంట్ విషయంలో ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఒక బిల్ పాస్ చేసి పంపించారు అంటే దాన్ని అసెంట్ చేయాల్సిన నెసెసిటీ వస్తుంది. ఒక ఆర్డినరీ బిల్ అయితే, మనీ బిల్ కానప్పుడు, ఆర్డినరీ బిల్ విషయంలో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కానప్పుడు, ఈ రెండు బిల్లులు కాకుండా ఉన్న ఆర్డినరీ బిల్ విషయంలో ప్రెసిడెంట్ అసెంట్ చేయాలి కదా. ప్రెసిడెంట్ సంతకం కంపల్సరీ. ఎవరు ఎందుకు అసెంట్ చేయాలి, పార్లమెంట్ పాస్ చేసి పంపించింది. పార్లమెంట్ అసెంట్ ఉన్న తర్వాత ప్రెసిడెంట్ కంపల్సరీ అసెంట్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉంటుంది, కానీ ప్రెసిడెంట్ మాక్సిమం ఏం చేయొచ్చు, పాకెట్ వీడియో యూజ్ చేయొచ్చు, సస్పెన్సివ్ వీడియో యూజ్ చేయొచ్చు కదా. అంటే ప్రెసిడెంట్ 99.99% వితౌట్ రికమెండేషన్ అండర్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కెనాట్ యూజ్ అబ్సల్యూట్ వీటో. ఓకే, ప్రెసిడెంట్, దట్ ఈస్ వై ప్రెసిడెంట్స్ రోల్ ఈస్ సెరమోనియల్ ఇన్ ఫిగర్. బట్ ఇక్కడ అబ్సల్యూట్ వీటో అని కాదు, ఇక్కడ సస్పెన్సివ్ వీటో అని కాదు, పాకెట్ వీటో అని కాదు. గవర్నర్ ఏం చేయొచ్చు, ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ he cannot give assent to the bill passed by the legislative assembly. Even he will not resend the bill to the legislative assembly. జరుగుతుంది కదా, that is fine. So it is declared either he assents the bill or withholds his assent, or provided that the bill is not a money bill. ఇది మనీ బిల్ అయ్యి ఉండకూడదు. ప్రెసిడెంట్ మే డైరెక్ట్ ద గవర్నర్ టు రిటర్న్ బిల్. ప్రెసిడెంట్ మనీ డైరెక్షన్ ఇవ్వచ్చు. ఓకే, మీ బిల్ రిటర్న్ పంపించి మళ్ళీ ఓకే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే పంపించాల్సి వస్తుంది. As case may be, House of Legislative Authority. It mentioned in the first provision of Article 200, and when bill is written, the House shall reconsider it accordingly within a period of 6 months from the date of receipt of such message. If again passed by the House, then he has to give assent, but at the same time, without amendment, it shall be presented again to the President for his reconsideration again. Consideration procedure in financial matters. And financial matters ఉంటాయి. అంటే మళ్ళీ ఇక్కడ చూడండి, అదే ప్రెసిడెంట్ కి సస్పెన్సివ్ వీటో విషయంలో, ప్రెసిడెంట్ విషయంలో చూస్తే పార్లమెంట్ పాస్ చేసిన బిల్ విషయంలో ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, 6 months లో రీకన్సిడరేషన్ కి పంపిస్తాడు. అది ఏమన్నా అమెండ్మెంట్స్ ప్రెసిడెంట్ చెప్పినట్టు చేసి పార్లమెంట్ పంపించినా, లేదా ఏ అమెండ్మెంట్స్ లేకుండా పార్లమెంట్ కి మళ్ళీ తిరిగి పంపించినా ప్రెసిడెంట్ చచ్చుకుంటే యాక్సెప్ట్ చేయాలి, అవునా కదా ఇది. బట్ ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ
it enters into jurisdiction of other states are also the jurisdiction of central government. What will governor do? Unlike president, he will again send it for reconsideration of the president. Though the bill is second time passed by the legislative assembly. అది గవర్నర్ విషయం చూసారు కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, వీటో పవర్స్ లో ఎక్కువ వీటో పవర్ ఎవరికి ఉంది? గవర్నర్కి ఉంటుంది. ఇక్కడ గమనిస్తే అవును కదా, గవర్నర్ వీటో పవర్ ఎక్కువ ఉంటుంది. సో పవర్ ఆఫ్ గవర్నర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్స్, దట్ ఈస్ వై ఆల్వేస్ స్టేట్ గవర్నమెంట్స్ గవర్నర్ తో కొట్లాడుతుంటాయి. ఇప్పుడు మన స్టేట్ లో కూడా అదే జరుగుతుంది. దట్ నెక్స్ట్ consider the following statement regarding calling attention. It is an Indian innovation in the parliament procedure. It is introduced in parliament by member of. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇండియన్ ఇన్నోవేషన్ విషయానికి వస్తే కాలింగ్ అటెన్షన్ మోషన్ ఉన్నా కూడా బట్ రూల్స్ బుక్ లో మెన్షన్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లైక్ జీరో అవర్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ఇన్నోవేషన్ బట్ in the parliamentary procedure but has been existence in 1954. However, unlike zero hour, నేను ఎల్లో బార్తో హైలైట్ చేసి ఉంటుంది, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్. విచ్ వన్? కాలింగ్ అటెన్షన్ మోషన్. ఇప్పుడు జీరో అవర్ ఉంది, అది బ్రిటిష్ నుంచి తెచ్చుకుంది కాదు, మన ఓన్ ఇన్నోవేషన్. కాలింగ్ అటెన్షన్ మోషన్ ఉంది, అది మన ఓన్ ఇన్నోవేషన్. బట్ రూల్స్ బుక్ లో ఏది? కాలింగ్ అటెన్షన్ మోషన్ ఉంది. జీరో అవర్ ఉందా? లేదు. బట్ ప్రాక్టీస్ లో ఉందా? ఉంది. ప్రాక్టీస్ లో ఉంది, చాలా కాలంగా ఉంది, చాలా దశాబ్దాలుగా ఉంది. సో కాలింగ్ అటెన్షన్ మోషన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ by a member to call the attention of a minister on public urgent importance అన్నమాట. అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ ఏదైతే ఉందో దానిపైన నువ్వు అటెన్షన్ నీది కావాలి, నీ అటెన్షన్ లేదు, కాలింగ్ అటెన్షన్ మోషన్ అనేది పాస్ చేస్తాడు. టు సీక్ అన్ అథారిటేటివ్ స్టేట్మెంట్ ఫ్రమ్ హిమ్ ఆన్ దట్ మ్యాటర్. ద కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ అర్జెంట్ ఇంపార్టెన్స్ లేదా గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఇదిగో నువ్వు అర్జెంట్ గా దీని మీద నీ దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పేసి ఒక కాలింగ్ అటెన్షన్ మోషన్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇది రూల్ బుక్ లో ఉంది, ఈ రూల్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం దీన్ని ప్రవేశపెడతారు. జీరో అవర్ ఉందా? లేదు. బట్ జీరో అవర్ అండ్ ఆల్సో కాలింగ్ అటెన్షన్ మోషన్, దీస్ బోత్ ఆర్ ఇన్నోవేషన్స్ బై ద ఇండియన్ పార్లమెంటరీ ప్రొసీజర్. ఓకే, బ్రిటిష్ నుంచి తెచ్చుకుంది కాదు. సో ఇక్కడ క్వశ్చన్ అవర్ యూపీఎస్సీ ఎస్సీఆర్ఈ 2014 లో క్వశ్చన్ అవర్ గురించి అడిగారు. అండ్ అడ్జర్న్మెంట్ మోషన్ అండ్ కాలింగ్ అటెన్షన్ మోషన్. అండ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ టార్గెట్? ఇమీడియట్లీ పార్లమెంటరీ కమిటీస్ అడిగారు. పార్లమెంటరీ కమిటీస్ విషయానికి వస్తే మనకి ఏమున్నాయి? ఒకటి అడ్హాక్ కమిటీస్ ఉంటాయి, రెండు స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. ఒకటి ఫైనాన్స్ కమిటీస్ ఉన్నాయి. ఫైనాన్స్ కమిటీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అండ్ ఎస్టిమేట్స్ కమిటీ ఉంటుంది. డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. ఒక్కొక్క మినిస్ట్రీకి సంబంధించినటువంటి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఏమున్నాయి, ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ని ఏం చేయాలి? వీళ్ళు ప్రీమార్టం చేయాలి. అది ఎంతవరకు ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేయొచ్చు, ఎంత కేపబిలిటీ ఉంది, దానికి వాళ్ళు అడిగిన ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఇష్యూ చేయాలి లేదా అని స్క్రూటినీ చేస్తారు. అవునా? ప్రీమోర్టం, పోస్ట్ మార్టం తెలుసు కదా పార్లమెంటరీ కమిటీస్. ప్రీమోర్టం అంటే ఏంటి? ఫస్ట్ ముందు పైసలు ఇచ్చే ముందు చెక్ చేసుకోవడం. పోస్ట్ మార్టం అంటే ఏంటి? పైసలు ఖర్చు అయిన తర్వాత చెక్ చేసుకోవడం. పైసలు ఖర్చు అయిన తర్వాత చెక్ చేసుకుని ఏముంటాయి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది. దీనికి కాగు, గైడ్, ఫిలాసఫర్, మెంటర్గా ఉంటాడు కదా. దీనికి సంబంధించి మళ్ళీ ఎప్పటి నుంచి ప్రాక్టీస్లో ఉన్నాయి ఇవన్నీ తెలియాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇవి కూడా ఇవి దయచేసి ఇవన్నీ రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. నేను ఒక్క విషయంలోనే రివర్స్ ఇంజనీరింగ్ ఇంత చెప్తున్నాను. పార్లమెంటరీ కమిటీస్ అని ఒక 4 స్టేట్మెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుంచి వచ్చింది. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. రివర్స్ ఇంజనీరింగ్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే అది లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 వస్తారు. అది 1921 నుంచి ప్రాక్టీస్లోకి వస్తుంది. తర్వాత ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మోడల్లో దానికి ఎంపిక అవుతారు. అంటే దీన్ని బట్టి డిఫరెంట్ పార్టీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. కేవలం రూలింగ్ పార్టీ మాత్రమే కాదు. ఆ చైర్పర్సన్ ని స్పీకర్ సెలెక్ట్ చేస్తాడు, చైర్పర్సన్ ఎవరు ఉండాలని, ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ మినిస్టర్ ఇందులో ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయా? పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో, పబ్లిక్ కమిటీ అని అంటే ఎస్టిమేట్స్ కమిటీలో ఓన్లీ లోక్సభ నుంచే ఉంటారు కదా. అది పబ్లిక్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ లో లోక్సభ, రాజ్యసభలో ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో లోక్సభ, రాజ్యసభ నుంచి ఉంటారు. ఇవన్నీ ఉన్నాయా? దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. రాసి పెట్టుకోవాలి. అర్థమైందా? మెయిన్స్ కి ఎలా యూజ్ చేస్తారు దీన్ని, ఇది కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను ప్రీమోర్టం, పోస్ట్ మార్టం, అప్పుడు కాదు గైడ్, ఫిలాసఫర్, మెంటర్. అప్పుడు దీని ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ, సబార్డినేట్ లెజిస్లేషన్ అనేది జరుగుతుండాలి ఎప్పటికప్పుడు. అంటే ఏంటి? అందరూ పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూర్చొని ఆ సంవత్సరం అందరూ జరిగిన ఎక్స్పెండిచర్ ని రోతరింగ్ కూర్చొని డిస్కస్ చేస్తే అవుతుందా పని? దానికి ఒక టీం పెట్టాలి. ఆ టీం 24/7 ఆ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దాని మీద మానిటర్ చేయాలి. దానిలో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పార్లమెంట్ ముందు ఆ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెట్టాలి. అప్పుడు పార్లమెంట్ మెంబర్స్ అందరికీ చిన్న సినాప్సిస్ ఇస్తే చాలు. ఇప్పుడు మీకు మొత్తం లక్ష్మీకాంత్ రివర్స్ ఇంజనీరింగ్ చేయించడం ఎలా చేస్తున్నాం మనం, అది ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది మేము ఉన్నాం, మేము తీసుకొచ్చి మీకు సినాప్సిస్ ఇస్తున్నాం. దాన్ని డైరెక్ట్ గా బట్టి కొట్టించి ఎగ్జామ్ ఇస్తున్నాం అనమాట.
మళ్ళీ మీరు ఇదంతా చేయకుండా ఇలా అనమాట అది చేసేది. నెక్స్ట్ కమింగ్ టు 14th క్వశ్చన్, ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఆల్రెడీ ఐ హావ్ డిస్కస్డ్ ఇమ్మెన్స్లీ రిగార్డింగ్ దిస్ వన్. ఈ కమిటీస్ పైన మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మీరు చూసుకోవచ్చు. సెవెరల్ క్వశ్చన్స్, ఇందాక వచ్చిన క్వశ్చన్ ఒకటి చూపించాను, యూపీఎస్సీ SCRL వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది యూపీఎస్సీ CSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2014లో. ఏమన్నా ద కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ విచ్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద which is the largest committee of the parliament and looking after the budget estimates of the parliament estimates. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటి మీకు రిగార్డింగ్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఎస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి తెలుసు కదా, ప్రభుత్వ రంగ సంస్థలు. ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి పనితీరు, విధి విధానాలు, దానికి సంబంధించిన ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్ డెలివరీ, ఎఫిషియన్సీ, ఇవన్నీ డిస్కస్ చేసేది ఎవరు? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఓకే, అదే పబ్లిక్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఇచ్చేస్తుంది. సో ఇది కూడా 1974లో దీని మెంబర్షిప్ 22కి రేజ్ చేశారు. యాక్చువల్లీ 1964 నుంచి ఉంది, కృష్ణ మీనన్ కమిటీ తోటి వచ్చింది పబ్లిక్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ కమిటీ ఎవరి వల్ల వచ్చింది? ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పేరు ఉంది చూడండి, కృష్ణ మీనన్ కమిటీ, అది నాకు గుర్తు, అది పేరు ఏదో ఉంది. ఇది కూడా ఇది సేమ్ ఇలానే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ కూడా సేమ్ ఇలానే కృష్ణ మీనన్ లాగా ఒక పర్సన్ ఉంటారు నేమ్. ఇది ఒకసారి మళ్ళీ ఒరిజినల్ సోర్స్కి వెళ్ళండి లక్ష్మీకాంత్కి. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టుకోండి ఒరిజినల్ సోర్స్కి. 90% నాకు బ్రెయిన్ 90% ఫింగర్ టిప్ మీద ఉంది, రావట్లేదు. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఇక్కడ పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇది కూడా మళ్ళీ ఇంపార్టెంట్. ఏబిసిడి ఇందులో చైర్మన్, ఇందుకే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. 15 మెంబర్స్ ఉన్నారు, 15. ఇప్పుడు మీకు మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఆన్సర్ నేను పోస్ట్ చేశాను కదా, పోస్ట్ చేశాను మొత్తం. ఇది కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఉంది, 15 మెంబర్స్, 7 మెంబర్స్, 15 మెంబర్స్ లోక్సభ, 7 మెంబర్స్ వీళ్ళు. మినిస్టర్ ఉంటాడా ఇందులో? ఉండడు. సో చైర్మన్ ఎవరు ఎంపిక చేస్తారు? స్పీకర్ ఎంపిక చేస్తారు. ఏ పద్ధతిలో ఎంపిక అవుతారు ఈ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కి? ఏ పద్ధతిలో? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అంటే ప్రపోర్షనల్ అంటే నాకు 100 సీట్లు ఉన్నాయి, నాకు 50 సీట్లు ఉన్నాయి, ఇంకొక అతనికి 25 సీట్లు ఉన్నాయి. ఈ ప్రపోర్షనేట్లో అతనికి మొత్తం 10 మందిని ఎన్నుకోవాలంటే ఈ 100 సీట్లు ఉన్న వాళ్ళకి 5 వెళ్తారు, ఈ 50 సీట్లు ఉన్న వాళ్ళకి 3 వెళ్తారు, ఈ 40 సీట్లు 3 4 వెళ్తారు, ఈ 40 సీట్లు ఉన్న వాళ్ళకి 2 వెళ్తారు. అర్థమైంది కదా? ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఈ పద్ధతిలో ఎంపిక చేస్తారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అండ్ ఆల్సో ఎస్టిమేట్స్ కమిటీ. ఎస్టిమేట్స్ కమిటీలో ఎవరు ఉంటారు? కేవలం 30 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అందులో ఎక్కడి నుంచి తీసుకుంటారు? లోక్సభ నుంచి తీసుకుంటారు. అతని పేరు ఎవరో ఉంది ఎస్టిమేట్స్ కమిటీ, ఏదో కమిటీ రికమెండేషన్ మీద వచ్చింది, అది గుర్తురాట్ల. కృష్ణ మీనన్ కమిటీ రికమెండేషన్ నుంచి మనకి ఏమొచ్చింది? కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ వచ్చింది. పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయి కదా, యాడ్హోక్ కమిటీస్ ఉంటాయి. యాడ్హోక్ అంటే ఏంటి? తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆ ప్రయోజనం కోసం ఏర్పాటు చేసేవి, తర్వాత వెళ్ళిపోతాయి. మిగతా అప్పుడు పర్మనెంట్గా ఉండే కమిటీస్ ఉంటాయి. అది ప్రీ మోర్టం అన్నాం, పోస్ట్ మార్టం అన్నాం. ప్రీ మోర్టం అంటే ఏంటి? డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అన్నాం. అవి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ని ఎక్స్చెకర్ నుంచి ఎంత రిలీజ్ చేయాలనేది చెక్ చేసుకుంటాయి. దాని తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ PUC ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? పోస్ట్ మార్టం చేసుకుంటాయి. సింపుల్. సో నేనేం చెప్పాను, ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేస్తుంది. ఓకే, ఎస్టిమేట్స్ కమిటీ చేయదు. ఎస్టిమేట్స్ కమిటీ. సో ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరణ. ఇది రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్తున్నాను మీకు. ఓకే, స్టిల్ యూ హ్యావ్ టు డూ ఇమీడియట్లీ. ఏం చేయాలి? ఒరిజినల్ సోర్స్కి వెళ్ళి ఇమీడియట్లీ మొత్తం తీసి పెట్టుకోవాలి. డిపార్ట్మెంటల్ ఇప్పుడు మీకు అన్ని గుర్తుంటాయా? మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రివైజ్ చేయాలి. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. నెక్స్ట్ థింగ్ 15th క్వశ్చన్, పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్ పార్డనింగ్ పవర్ అని చూడగానే మీరు ఏమి గుర్తుపెట్టుకోవాలి? ఏం చదవాలి? నెక్స్ట్ పార్డనింగ్ పవర్ అంటే రిప్రైవ్, రెస్పైట్, రెమిషన్, కమిటేషన్, నెక్స్ట్ పార్డన్, కంప్లీట్ పవర్. సో ఇవన్నీ ఈ 5 గుర్తుండాలి కదా. ఇప్పుడు రిప్రైవ్ అన్నాం అంటే ఏంటి? ఇమీడియట్లీ చెప్పగలిగాలి. అప్లికేషన్ చెప్పగలిగితే కాన్సెప్ట్ వచ్చినట్టే. ఇప్పుడు రెమిషన్, కమిటేషన్ అని ఉన్నాయి. అంటే శిక్ష ఒక విధంగా ఉన్నదాన్ని ఇంకో విధంగా మార్చాలి. ఓకే, దాని క్యారెక్టర్ చేంజ్ చేస్తాం అంటే అది కమ్యూనికేషన్. అంటే ఏంటి? ఉరి శిక్ష ఉన్నదాన్ని యావజ్జీవ శిక్షగా మార్చాం. అదే రెమిషన్ అంటే ఏంటి? యావజ్జీవ శిక్ష 14 ఏళ్ళు ఉన్నదాన్ని 12 ఏళ్ళకో 10 ఏళ్ళకో 7 ఏళ్ళకో తగ్గిస్తాం. క్యారెక్టర్ చేంజ్ చేసామా, దాన్ని చేంజ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రెమిషన్. కమ్యూనికేషన్, రెమిషన్. రిప్రైవ్, రెస్పెక్ట్ అంటే ఏంటి? తాత్కాలికంగా కొంతకాలం శిక్షను వాయిదా చేస్తాం, అది రిప్రైవ్. తాత్కాలికంగా వాయిదా చేస్తాం. ఇప్పుడు సడన్ గా ఒకసారి సినిమాటిక్ గా ఆలోచిద్దాం. ఆపండి అని ఊరి తీస్తున్నాను పరిగెత్తుకుంటూ వస్తాం. వస్తే ఏమని అర్థం?
నాకు ప్రెసిడెంట్ నుంచి లెటర్ వచ్చింది, ఊరిని కొంతకాలం వాయిదా ఏమన్నారు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం ప్రెసిడెంట్ ఏం యూజ్ చేస్తాడు? క్షమాభిక్ష పూర్తిగా ఇచ్చాడా? ఊరు శిక్షణ కొంతకాలం వాయిదా వేస్తాడు, అంటే రిప్రైవ్ చేశాను. కొన్నిసార్లు అదే కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీ ఉంది, డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు డిసేబుల్డ్ పీపుల్ ఉంటే ఏం చేయాలి? అప్పుడు వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి, శిక్ష కాలంలో కొన్ని మార్పులు చేయాలి, అండర్ స్పెషల్ క్లాస్, దట్ ఈస్ రిస్పైట్. సో రిస్పైట్, రిప్రైవ్, కమిటీ అంటే వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్ ఆర్ బై చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్ ఆర్ కంప్లీట్లీ డిజాల్వింగ్ ఆర్ అబాలిషింగ్ ద జడ్జిమెంట్ వాట్ ఈస్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్. అది అలా చేసేస్తే అదేంటిది? దీనికి సంబంధించి పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. బట్ కంప్లీట్ గా ఉరి శిక్షణ రద్దు చేసే అవకాశం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్ మాత్రం ఉంది. ఈయనకుందా? గవర్నర్ లేదు. కోర్టు మార్షల్ ఇచ్చింది కూడా తీసుకోవచ్చు ప్రెసిడెంట్, బట్ గవర్నర్ తీసుకోవాలనుకుంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి పార్డనింగ్ పవర్స్. మరి ఇదేమంటారు? మనం దీన్ని ఏమంటాం? రివర్స్ ఇంజనీరింగ్. పార్డనింగ్ పవర్ అనగానే మీ బ్రెయిన్ ఏమొచ్చాయి? ఈ పిక్చర్ రావాలి, ఈ అప్లికేషన్ రావాలి. ఇలా వస్తేనే అప్పుడు కరెక్ట్. అర్థమైందా? యూ హ్యావ్ టు రీచెక్ అగైన్ అండ్ అగైన్. మీరు చూసుకోవాలి. సో హీ కెన్ పార్డన్, రిప్రైవ్, రెస్పైట్, రెమిట్, సస్పెన్స్, commit a death sentence. He is the only authority to pardon a death sentence. He can grant pardon, reprieve, respite, suspension. Okay, and second time repeat another. Okay, and sentence by court martial. Dan kosam sentence by court martial also. Everdi president ki sambandhinchi. Ever powers ippudu varaku nenu cheppindi president ki sambandhinchina powers. Okay, next house committee came unchi order of business committee idantha batti ee indulo emundi union powers committee, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. మొత్తానికి కాన్స్టిట్యూషన్ కమిటీ అది ప్రావిన్స్ అయినా సరే, యూనియన్ అయినా సరే, ఈ రెండింటికి ఎవరు హెడ్? ఈ రెండింటికి ఎవరు వరుసగా పంచుకుంది? జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. అంతే కదా జనరల్గా. ఇప్పుడు మనకి ఇంకొక లాజికల్గా ఆలోచిద్దాం. ప్రిన్స్లీ స్టేట్స్ని ఏకం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. కాబట్టి కింది స్థాయిలో ప్రావిన్సెస్ని వీటన్నింటినీ డీల్ చేసేది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకుందాం. సో ఫైనల్గా ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీని ఎవరు డీల్ చేసింది? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో, దాని అధ్యక్షతను ఉంది. నెక్స్ట్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, యూనియన్ పవర్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ అంటే నీకు ఎవరు వస్తున్నారు? ఆయనకు కావాల్సిన బిఎన్సీ, కాబట్టి యూనియన్ అంటే యూనియన్. ఓకే, నెక్స్ట్ మైనర్ కమిటీస్, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్రెడెన్షియల్స్ కమిటీ అల్లాడి కృష్ణస్వామయ్య, హౌస్ కమిటీ పి పట్టాల సీతారామయ్య, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కే మున్షి. మీరు చాలా ఫేమస్ గా వినేది కాకుండా కొంచెం మీ తక్కువ సార్లు వినేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ద అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ మీ బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోవాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడే ఈ టైంలోనే ఇంకా అన్ని కమిటీస్ బ్రెయిన్ లో ఉండాలి. ఏం చేయాలి ఇప్పుడు? ఇమీడియట్లీ ఇంకొకసారి నైట్కి మళ్ళీ రివిజన్ చేసి పడుకోవాలి. సో నెక్స్ట్ ద అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ అంటే ఏంటివి? అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటే నార్త్ ఈస్ట్ ఏరియాస్ ఉన్నాయా? అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉన్నాయా? బోర్డో అటానమస్ కౌన్సిల్ ఉంది, కార్బీ అంగ్లాంగ్ ఉంది, అండ్ ఆల్సో దిస్ వన్ గారో కాశీ జాంతియా ఉంది, త్రిపుర ట్రైబల్ ఏరియా ఉంది, డెవలప్మెంట్ ఏరియా. ఇవన్నీ అటానమస్ కౌన్సిల్. అందులో ఏం జరుగుతుంది? అటానమస్ లో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది, జ్యుడిషియల్ పవర్ ఉంటుంది, లెజిస్లేటివ్ పవర్ ఉంటుంది. ఓకే, వాళ్ళు పెట్టి కేసెస్ ని డీల్ చేయగలరు. ఓకే, మరీ టెర్రరిజం ఇలాంటి వాటి జోలికి వెళ్ళరు. ఓకే, అది హీనెస్ క్రైమ్స్ జోలికి వెళ్ళరు. ఓకే, బట్ దే విల్ సెటిల్ డిస్ప్యూట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సివిల్ కోర్టుగా కూడా కొన్ని పెట్టి క్రిమినల్ కేసెస్ అంటే చిన్న చిన్న దొంగతనాలు, వాటిని ఈవెన్ గ్రామ న్యాయాలయాలు కూడా చూసుకుంటాయి. ఓకే, సో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ క్రియేటెడ్ అండర్ 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇవి తెలుసు కదా, ఎంఎంటిఏ తెలుసుగా, 6th షెడ్యూల్. ఏమున్నాయి ఎంఎంటిఏలో? రైట్, మీకు వచ్చేసింది. మీకు ఎప్పుడైతే అటానమస్ డిస్ట్రిక్ట్ అంటే ఏమైంది మర్చిపోయారా? సో మీరు వరుస క్రమంలో నార్త్ ఈస్ట్ లో చూసుకుంటే త్రిపుర, అస్సాము, నెక్స్ట్ దాని తర్వాత మేఘాలయ, త్రిపుర, మిజోరం, ఇదే వరుస క్రమంలో వస్తాయి, అదే ఆర్డర్లో, నార్త్ టు సౌత్ అరేంజ్మెంట్. సో వాటిలో వచ్చేసరికి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ 6th షెడ్యూల్ ప్రకారం ఫామ్ అయినాయి. దీస్ కౌన్సిల్స్ ఆర్ ఎంపవర్డ్ విత్ సర్టెన్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ పవర్స్. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ పవర్స్ అండర్లైన్ చెప్పండి. మీరు ఎవరైనా ఎంతమంది రైట్ పెట్టారు? ఇది అసలు నేను ఇది అడగడం మర్చిపోతున్నా. మీరు ఒక్కలే పెట్టారా రైట్? ఇది ఈ క్వశ్చన్ ఎవరు రైట్ పెట్టారు? దే హ్యావ్ ఎగ్జిక్యూటివ్ పవర్, నో జ్యుడిషియల్ పవర్, నో లెజిస్లేటివ్ పవర్. అంటే నో జ్యుడిషియల్ పవర్ అంటే ఎస్ పెట్టారా? అది చేసుకున్నారు కదా, అక్కడ మిస్టేక్ చేస్తారని ఇచ్చింది. అది అసలు ఇలాంటివి అడగడం మర్చిపోతున్నా. వేర్ యూ ఆర్ కమిటింగ్ మిస్టేక్స్.
ఇప్పుడు చూడండి, దీని గురించి మీకు తెలియకపోయినా మీరు రైట్ ఎలా పెట్టచ్చు? ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్. సింపుల్ థింగ్. అటానమస్ డిస్ట్రిక్ట్ ఒక సింపుల్ లాజిక్. ఇంకోటి గ్రామ న్యాయాలయ యాక్ట్ ఉందా, 2008లో పాస్ చేశారా? అదేం చేస్తుంది? ఒక మొబైల్ కోర్ట్ లాంటిది. గ్రామంలో కొన్ని రోజులు ఉంటుంది, అక్కడ ఉన్న కేసెస్ అన్ని సాల్వ్ చేసి వస్తుంది. ఎవిడెన్స్ యాక్ట్ ఫాలో అవుతుంది. ఓకే, ఈ ఐపీసీ ఫాలో అవుతుంది. ఓకే, పెద్ద మనుషులు పంచాయతీ లాగా ఒప్పందం కుదిరించుకొని వెళ్ళిపోతుంది అనమాట. అది క్రిమినల్ కేసెస్ డీల్ చేస్తుందా లేదా? చేస్తుంది. కొన్ని పెట్టి క్రిమినల్ కేసెస్ అని. క్రిమినల్ కేసు అంటే మీరు ఎంతసేపు ఏమనుకుంటున్నారు? మనుషులు చంపుకోవడం అనుకుంటున్నారు. ఉగ్రవాదాలు క్రిమినల్ కేసు. ఈవెన్ ఒక న్యూసెన్స్ కేసు ఉంది. అదేంటిది? ఈ పబ్లిక్ ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందంటే, లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి పీస్, ఆర్డర్, మొరాలిటీ ఏదైనా డిస్టర్బ్ అవుతుందంటే దాన్ని మనం క్రిమినల్ కేసుగానే పరిగణిస్తాం. సో క్రిమినల్ కేసులు పరిగణించే వాటిలో ఉన్న వాటిని, అలానే సివిల్ కేసెస్, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అసలు ల్యాండ్ అలొకేషన్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కి సంబంధించి ఎవరికి ఉంటుంది పూర్తి హక్కు? కేంద్ర ప్రభుత్వానికి ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి ఎన్నికైన సభ్యుల ఆమోదం లేకుండా ఆ ల్యాండ్ పైన ఎవరికి ఎంటైటిల్స్ ఉండవు. అక్కడ ల్యాండ్ మనం వెళ్ళి కొనుక్కోవడానికి ఉండదు బయట వాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా మనం ల్యాండ్ కొనుక్కుంటాం, అమ్ముకుంటాం. ఇక్కడ ఆ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో అది ఉంటుందా? అనుమతి లేకుండా బయట వాళ్ళకి అమ్మరు, అలానే తీసుకోరు. ఇవన్నీ ఉన్నాయి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఫీచర్స్. ఇవన్నీ ఎందుకోసం పెట్టారు? 6th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దే హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఎందుకు పెట్టారు? టు ప్రొటెక్ట్ ట్రైబల్ కల్చర్, కస్టమరీ ప్రాక్టీసెస్ కదా. అందు గురించి పెట్టిన వాళ్ళకి, వాళ్ళ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో వాళ్ళకంటూ ఎగ్జిక్యూటివ్ పవర్ ఉండాలా, లెజిస్లేటివ్ పవర్ ఉండాలా, వాళ్ళకంటూ మైనర్ జ్యుడిషియల్ పవర్స్ ఉండాలా లేదా ఆ ఏరియాలో. సో ఈ కాన్సెప్చువల్ గా అర్థం చేసుకుంటే అది మనం కరెక్ట్ పెట్టడానికి వస్తుంది. సో జ్యుడిషియల్ పవర్స్ ఎవరికి ఉండవు అనుకోవడం రాంగ్ అనమాట. అలా వస్తే క్వాసి జ్యుడిషియల్ బాడీస్ ఎందుకు వస్తాయి? ఈవెన్ జ్యుడిషియల్ పవర్ స్పీకర్ కూడా ఉంటుందన్నాం, ట్రిబ్యునల్కి ఉంటుందన్నాం. ఓకే, సో దట్ ఈస్ వాట్. నెక్స్ట్ థింగ్, autonomous district councils, first statement, even it has executive power, regulations administered within their jurisdictions, and third statement is incorrect because they have limited legislative powers under 6th schedule, third statement. And second statement lo kuda they have right to adjudicate, they have power to adjudicate civil cases involving tribal customary law. However, they don't have power to hear and decide criminal cases. Therefore statement 2 is incorrect. Statement 2 అయితే ఇక్కడ ఒకటి చూడండి, regarding judicial power, autonomous district councils have limited power to adjudicate civil cases involving tribal customary law. So however, they don't have the power to hear and decide criminal cases. Statement 2 is incorrect. ఇక్కడ మాత్రం అండర్లైన్ చేసుకోవాలి. One thing is very, ఇక్కడ మాత్రం అండర్లైన్ చేసుకోవాలి several times. ఏంటిది? They don't have power to hear, decide criminal cases unlike గ్రామ న్యాయాలయాస్. నెక్స్ట్ టైం ఈ స్టేట్మెంట్ కూడా యాడ్ చేస్తుంది. నెక్స్ట్ 18th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అండ్ ద ఇయర్ ఆఫ్ దేర్ క్రియేషన్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. సి ఆంధ్రప్రదేశ్ అంటే మనం 1956 అనేది తీసుకుంటుంది చూసారా, 1956 అని. అది మనం ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నాం? ఇక్కడ 2 తీసుకోవచ్చు. ఆన్సర్ ఏ అనేది ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అనేది 1956 అంటే ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నాం? నూతన రాష్ట్రం ఏర్పడినట్ట, రెండు రాష్ట్రాలను కలిపినట్ట. నూతన రాష్ట్రం అనేది ఒక రాష్ట్రం నుంచి ఏర్పడింది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ చూస్తున్నారు. ఇది ఏ ప్రాతిపదికన? 1953 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది చూసారా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం 1953 ఆ ప్రాతిపదికన తీసుకోవాలి. కాబట్టి ఏది ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్తాం మనం ఇక్కడ? ఫస్ట్ది ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్తాం. సో అది ఎంతమంది రాంగ్ పెట్టుంటారు? ఇది సి దిస్ ఈస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విచ్ లెజిస్లేచర్. అది అందుకే నేను సోర్స్ పిక్చర్ ఇచ్చా. ఆంధ్ర రాష్ట్ర, బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 1953 అని ఇచ్చారు అఫీషియల్ ఫిగర్స్ లో. ఆ పిక్చర్ అలా ఇచ్చారు. దట్ ఈస్ వై ఐ హావ్ టేకెన్ ఆంధ్రప్రదేశ్ 1953 అని. ఫస్టే ఎప్పుడు కావాలన్నా మీకు క్రోనలాజికల్ గా, ఆల్ఫాబెటికల్ గా ఏపీనే ఫస్ట్ వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ 1953 అని ఇక్కడ స్టేట్మెంట్లో ఇచ్చారు. ఒకవేళ మీరు ఇక్కడ చూడండి, మేమంటే కొంచెం 1 pair ఓన్లీ కరెక్ట్, 2 pairs ఓన్లీ కరెక్ట్ అని ఇలా సతాయించి సాడిస్టిక్గా అడుగుతాం, కానీ ఇలా నన్ ఆఫ్ ద అబోవ్ అని డి ఆప్షన్ ఇస్తాం. కానీ ఒరిజినల్ ఎగ్జామినర్ అది అడగడు 90%. ఒరిజినల్ ఎగ్జామినర్ ఈ డి ప్లేస్లో ఏం పెడతాడు? ఒరిజినల్ ఎగ్జామినర్ మోస్ట్లీ ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడానికి డి ప్లేస్లో ఇంకొక తప్పు పెడతాడు, ఇంకోటి రైట్ పెడతాడు. తప్పు కాదు, ఇక్కడ అడిగింది ఇన్కరెక్ట్ కాబట్టి.
యాజ్ పర్ దిస్ క్వశ్చన్ ఇక్కడ అడిగింది ఏంటిది ఇన్కరెక్ట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ మేము ఏం చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా రైట్ పెట్టేసి డిస్ప్యూట్ రిజాల్వ్ చేస్తారు. అప్పుడు మీరేం చేయాల్సి వస్తుంది, మహారాష్ట్ర అంటే 1963, అరుణాచల్ ప్రదేశ్ అంటే 1987, కంపల్సరీ చూస్ చేసుకోక తప్పదు. సపోజ్ ఆ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్ పెట్టేసి 1971 చేసేసాం డి స్టేట్మెంట్. అన్ని కరెక్ట్, ఆ 3 కరెక్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేయాల్సి వస్తుంది, మీరు 1956 చూస్ చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రిక్. ఓకే, ఆంధ్రప్రదేశ్ అప్పుడు మీరు ఏమో ఇప్పుడు 2 ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి కాబట్టి 1953 చూస్ చేసుకుంటారు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మీరు నన్ ఆఫ్ ది అబోవ్ చూస్ చేసుకునే అవకాశం ఉండొచ్చు కాబట్టి నేను 1956 అని అఫీషియల్ ఇక్కడైతే ఏదైతే అఫీషియల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ అని పేరు ఇచ్చి 1953 అని ఇచ్చిందో, పేరు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 1953 అని ఇచ్చిందో దాన్నే నేను ఆప్షన్ ఏగా చూస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఆప్షన్ డీలో కూడా ఏదో ఒక స్టేట్ పెట్టేసి మీకు క్లియర్గా ఏ ఆప్షన్ డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉండేది. సో నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎంజాయ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వీటో పవర్స్. ఇక్కడ ఎక్కువ మిస్టేక్స్ చేస్తే ఎగ్జామ్లో ఎక్కువ కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. సో అబ్సల్యూట్ వీటో, ఇందాక మీకు అన్ని వీటో పవర్స్ చెప్పాను. ఒకటి అబ్సల్యూట్, 2 పాకెట్, 3 సస్పెన్సివ్ వీటో. మన వాళ్ళకి క్వాలిఫైడ్ వీటో లేదు, అది యూఎస్ ప్రెసిడెంట్కి ఉంది. క్వాలిఫైడ్ వీటో ఇక్కడ లేదు. క్వాలిఫైడ్ వీటోలు ఏంటి, లెజిస్లేచర్ విత్ హయ్యర్ మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 2/3 మెజారిటీతో పంపించడం అనేది ఉంటుంది, అది క్వాలిఫైడ్ వీటో. మనకు అసలు సంబంధం లేదు. మనకున్నాయి ఒకటి సస్పెన్సివ్ వీటో, 2 పాకెట్ వీటో, 3 అబ్సల్యూట్ వీటో. అబ్సల్యూట్ వీటో కూడా ప్రెసిడెంట్ వేగ్గా, ఆర్బిట్రరీగా, డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేయడానికి ఉండదు. అండర్ ద ఎయిడ్ అండ్ advice of council of minister headed by prime minister only the president can execute his power, that is absolute veto. And even but president can have a discretionary power with respect to suspensive veto. When a law is passed by the parliament, the president can resend this to the parliament again. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని. పాకెట్ వీటో కూడా ప్రెసిడెంట్ యూజ్ చేయొచ్చు, బట్ పాకెట్ వీటోలో కూడా ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండొచ్చు. ఓకే, పాకెట్ వీటో మోస్ట్లీ ప్రెసిడెంట్ డిస్క్రిషనరీ పవర్తో ఎక్కువ సార్లు ఇన్ రియలిస్టిక్ టర్మ్స్ సస్పెన్సివ్ వీటో వాడడానికి అవకాశం ఉండొచ్చు. ఇండియాకి వచ్చేసరికి మాత్రం ప్రెసిడెంట్కి అబ్సల్యూట్ ఉంది, సెకండ్ ఉంది, సస్పెన్సివ్ ఉంది అండ్ పాకెట్ వీటో ఉంది. సో 4 ఉన్నాయి వీటోస్. యాక్చువల్గా క్వాలిఫైడ్ వీటో వచ్చేసరికి మాత్రం అబౌవ్ 4లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వెస్టెడ్ విత్ ఓన్లీ 3 పవర్స్, దట్ ఈస్ అబ్సల్యూట్, సస్పెన్సివ్ అండ్ పాకెట్ వీటో. దెర్ ఈస్ నో క్వాలిఫైడ్ వీటో ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. ఇట్ ఈస్ పొసెస్డ్ బై అమెరికన్ ప్రెసిడెంట్. నెక్స్ట్, ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 ఫార్మ్డ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మనకు తెలుసు ఎవరైనా, ఫజల్ అలీ. 3 members కమిటీ, అతను చైర్మన్ ఏమో ఫజల్ అలీ. ఇంకొక 2 members ఉన్నారు, ఒకళ్ళు కేఎం పనిక్కర్, ఇంకొకరు హెచ్ఎన్ కుంజ్రు. కేఎం పనిక్కర్, హెచ్ఎన్ కుంజ్రు. ఇది 2014 ఇంజనీరింగ్ సర్వీస్లో అడిగిన క్వశ్చన్ ఇది. పండిట్ నెహ్రూ రిపోర్ట్ అపోజ్డ్ ద స్ప్లిటింగ్ ఆఫ్ బాంబే అండ్ పంజాబ్ స్టేట్స్ అంట. ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రొవైడెడ్ 18 states, 7 union territories. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్? దట్ ఈస్ రాంగ్. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఎప్పుడు ఉంది మనకు? అది 1953, 56 కాదు. Next, it shall be the duty of the union to protect every state against external aggression and internal disturbance. ఓకే, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ని ఎప్పుడు తీసేసి ఆర్మ్డ్ రెబెలియన్ చేశారు? అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కావాలని క్వశ్చన్లు ఇచ్చాం కానీ ఆర్మ్డ్ రెబెలియన్ ఎప్పుడు చేశారు? 1978, 44th అమెండ్మెంట్, జనతాదళ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే టర్మ్ని, అది వేగ్గా ఉంది, ఆర్బిట్రరీగా ఉంది, దాన్ని మిస్యూజ్ చేస్తుంది ఇందిరాగాంధీ గవర్నమెంట్ అని చెప్పేసి 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏదైతే ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని పిచ్చిగా వాడేశారో దాన్ని కౌంటర్ చేస్తూ 44th అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని ఏం చేశారు? దాన్ని ఆర్మ్డ్ రెబెలియన్గా మార్చారు. కేవలం ఆర్మీ తిరుగుబాటు చేస్తేనే మనం ఈ ఎమర్జెన్సీ అనేది విధిస్తాం. ఇప్పుడు ఇందులో ఒక విషయం గమనించాలి ఏంటంటే, క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫస్ట్ నువ్వు అసలు ప్రెసిడెంట్ రూల్ అక్కడ పెట్టాలన్నా, ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలన్నా, ఏది ఆ ప్లేస్లో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఏదైనా డిక్లేర్ చేయాలంటే, ఆర్టికల్ 356 ప్రకారం చేయాలంటే నువ్వేం చేయాలి? అక్కడ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ మెకానిజం ఉందా లేదా చెక్ చేసుకో అని ఏ ఆర్టికల్ చెప్తుంది? ఎగ్జాక్ట్లీ దానికి ముందు ఆర్టికల్. సింపుల్. ఓకే, 355 ఏం చెప్తుంది? 355 యూనియన్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ to protect every state against external aggression and also internal disturbance and ensure that government of every state is carried on
ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగానికి లోబడే ప్రతి ప్రభుత్వము పనిచేస్తుందా లేదా అని తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అంటే రాజ్యాంగం విషయంలో అనేది ఆర్టికల్ 357. ఆ తర్వాతే రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు నువ్వు ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తావు అండర్ ఆర్టికల్ 356. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఫర్ ఎలక్షన్ ఇన్ ఇండియా? సో కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ అనగానే ఇది లాజికల్ గా ఆలోచించండి. ఇక్కడ నేను ఆప్షన్ ఇవ్వలేదు, ఎంతమంది రైట్ పెట్టారో చూద్దాం. సి, ఎలక్షన్ టు పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్స్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. దీస్ ఆర్ గిఫ్టెడ్ క్వశ్చన్స్. ప్రిపరేషన్ ఏం లేకుండా లాజిక్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే. ఎలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ మేల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఇప్పుడు ఇది చెప్పండి, అసలు ఇది కీవర్డ్ ఏంటి? క్వశ్చన్లో కీవర్డ్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అంటేనే ఎక్స్క్లూజన్ ఉంటుందా, ఇంక్లూజన్ ఉంటుందా? డెఫినెట్లీ ఎక్స్క్లూజ్. మేల్ అడల్ట్ సఫరేజ్ అనగానే ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేసి పడేస్తాం ఆప్షన్. నెక్స్ట్, ఎలక్షన్ టు పార్లమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే తీసేస్తాం. నెక్స్ట్, ఎలక్షన్ టు పార్లమెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఫర్ ఎలక్షన్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్, అండ్ అగైన్ కీవర్డ్ నెక్స్ట్ ఏంటిది? ఎలక్షన్ ఇన్ ఇండియా. కాబట్టి ఆ కీవర్డ్ ఇండియన్ ప్రకారం చూస్తే అసలు ప్రపోర్షన్ లేదు. ఇండియాలో ఏ సిస్టమ్ ఉంది? ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్, FPTP. కాబట్టి ఎలిమినేట్ అయింది. సో రెండు కీవర్డ్స్ మనకి తెలిసింది. పవర్ టు మేక్ లాస్, కాబట్టి రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. పవర్ టు మేక్ లాస్ టు ఆల్ మ్యాటర్స్ ఇన్ కనెక్షన్ విత్ ఎలక్షన్స్ ఈజ్ ఓన్లీ విత్ లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్. The power to make laws relating to all matters in connection with elections is only with legislature of a state. See, ఒక లాజిక్ మళ్ళీ ఆలోచించండి. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, స్టేట్ అనేది రెండు తీసుకుందాం, రెండు అర్థాలు తీసుకుందాం. పోనా స్టేట్ అంటే రాజ్యం అనుకుందాం, లేదా స్టేట్ అంటే రాష్ట్రం అనుకుందాం. ఏ రకంగా చేయనే చూద్దాం. ఈ రెండు రకాలుగా చూసినా, రాజ్యం చేసినా ఈవెన్ రాష్ట్రం చేసినా, ఈ రెండు రకాలుగా ఏదైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. సో ప్రభుత్వము ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండాలో చెప్తుందా? అసలు ఎందుకని ఇప్పుడు నేనేం చేసుకోవచ్చు? ఎలక్షన్ ఒక 5 years తర్వాత పెడతా అంట. ఇప్పుడు ఈ ఇయర్ ఎందుకు పెట్టాలి? ప్రభుత్వం డిసైడ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇల్లాజికల్, అది డెఫినెట్లీ ఇల్లాజికల్. సో కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ కాదు. కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ అంటే ఉండాలి డెమోక్రసీ, ఇంక్లూజివిటీ, డీసెంట్రలైజేషన్ కదా, పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్, ఇవన్నీ ఉండాలి. పీరియడిక్ ఎలక్షన్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇంకొక కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఏమి ఉండాలి? ఇది చూడండి, డి ఆప్షన్ చూడండి ఎంత రిలవెంట్కి వస్తుందో. నో పర్సన్ షెల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఎలక్టోరల్ రోల్. ఇందాకే చెప్పాను కదా, ఇందులో ఏముండాలి? ఇంక్లూజన్ ఉండాలా, ఎక్స్క్లూజన్ ఉండాలా? యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. మార్జినల్ సెక్షన్స్ ని అప్లిఫ్ట్ చేయడమే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ లో ప్రధాన ఎజెండా. కాబట్టి ఎవరినైనా కలెక్టోరల్ రోల్ నుంచి ఎక్స్క్లూడ్ చేయొచ్చా? చేసే ఇంటెన్షన్ ఉంటుందా? కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ లో ఉండదు. కాబట్టి ఆప్షన్ డి అనేది, సో నో పర్సన్ షెల్ బి ఎక్స్క్లూడెడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. ఫస్ట్ ఆప్షన్ బి ఏం చేసింది? ఇండైరెక్ట్ గా ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్ అనే పేరు వాడకుండా ఇండైరెక్ట్ గా మేల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్నట్టుగా చెప్పింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటిది? నో పర్సన్ షెల్ బి ఎక్స్క్లూడెడ్ అంటే బి ఎక్స్క్లూడ్ చేసింది, ఎక్స్క్లూడ్. కాబట్టి ఇక్కడేమో బిని కౌంటర్ చేసేటువంటి స్టేట్మెంట్ నో పర్సన్ షెల్ బి ఎక్స్క్లూడెడ్ from the electoral roll on the grounds only of religion, race, caste, sex or place of birth. Right. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు విషయంలో చూస్తే సెక్యులరిజం అనేది అప్పుడే వచ్చింది. అది మన బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అనమాట ఎస్ఆర్ బొమ్మాయి కేసు. దాని నుంచి చూసుకొని ఇక్కడ క్వశ్చన్ సెట్ చేస్తున్నా. ఎక్కువ శాతం ఇప్పుడు సెక్యులరిజం అనే వర్డ్ మీద మనకి డిస్ప్యూట్ నడుస్తుంటుంది. ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కాదు కదా, ఇది ఎవరు చెప్పింది? కేశవానంద భారతి కేసులో కదా. కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని ఏమన్నా పర్టికులర్గా డిస్కస్ చేశారా, డిఫైన్ చేశారా కాన్స్టిట్యూషన్ లో? లేదు కదా. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్. దేర్ ఆర్ సర్టెన్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ విచ్ కెనాట్ బి ఆల్టర్డ్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ టు అమెండ్ ద ఆర్టికల్ 368. దేర్ ఆర్ సర్టెన్ బేసిక్ ఫీచర్స్ విచ్ కెనాట్ బి ఆల్టర్డ్. అదే కదా ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేశారు? కేశవానంద భారతి కేసులో డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ లో పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ షుడ్ నాట్ ఆల్టర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సో ఆర్టికల్ 368, బట్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ బై ద సుప్రీం కోర్ట్. నెక్స్ట్, ద పార్లమెంట్ కెన్ అమెండ్ ఆల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ షల్ నాట్ అప్లై టు సచ్ అమెండ్మెంట్స్ అని అనేస్తున్నారు. పార్లమెంట్ కెన్ అమెండ్ ఆల్ ప్రొవిజన్స్ అంట, జ్యుడిషియల్ రివ్యూ షల్ నాట్ అప్లై అంట.
ప్రాక్టికల్ ఇది అబ్సల్యూట్ గా వేగ్ అండ్ ఇది ఎలిమినేట్ చేసేచ్చు. నెక్స్ట్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ లిస్టెడ్ బై సుప్రీం కోర్ట్ ఎగ్జాస్టివ్లీ ఇన్ ద గోలక్నాథ్ కేసులో అంట. అసలు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఎప్పుడు బేసిక్ ఫీచర్స్ ఏంటో లిస్ట్ అవుట్ చేసి చెప్పలా. ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మే కేసు ఎప్పుడు వచ్చింది, అప్పుడు మినర్వా మిల్స్ కేసు వచ్చింది 1980లో. అప్పుడేముంది, బెడ్ రాక్ బిట్వీన్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆల్సో డిపిఎస్పి అనేది బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని చెప్పింది. తర్వాత ఎస్ఆర్ బొమ్మే కేసు వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఏంటి, సెక్యులరిజం పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంతే. తర్వాత మళ్ళీ ఫెడరలిజం పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంతే. ఇలా ఒక్కొక్కటి ఏం చేసుకుంటూ వెళ్ళారు, వెల్ఫేర్ స్టేట్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంతే. ఇలా ఒక్కొక్కటి బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు ఇస్తున్న ఇంటర్ప్రిటేషన్స్ వల్ల బేసిక్ స్ట్రక్చర్ అవుతూ వచ్చింది తప్ప పర్టికులర్ గా ఎగ్జాస్టివ్ లిస్ట్ బేసిక్ స్ట్రక్చర్ విషయంలో ఇప్పటివరకు లేదు. కాబట్టి అది తీసేయచ్చు. ఆప్షన్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్, ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్, రిమైనింగ్ ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. కేశవానంద భారతి కేసులో 1973లో సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని ఓవర్ రూల్ చేసింది. ఇక్కడ ఒక టసిల్ నడిచింది గవర్నమెంట్ కి ఎవరెవరికి మధ్య, గవర్నమెంట్ కి కోర్టుకి మధ్య గొడవ అయింది. గవర్నమెంట్ ఏం చెప్పింది, నాకు ఫుల్ పవర్ ఉంటుంది అంటే, గవర్నమెంట్ అంటే నథింగ్ బట్ అదే లెజిస్లేటివ్ పార్లమెంట్ ఉందని. అప్పుడు పార్లమెంట్ అంటే ఇందిరా అంటే పార్లమెంట్ అప్పుడున్న పరిస్థితి. ఆ టైంలో నాకు ఫుల్ పవర్ ఉంటుంది, నేను అమెండ్ చేసేస్తాననే పరిస్థితి, రైట్. అప్పుడు అలా అమెండ్ చేయడానికి వీలు లేదు, పార్లమెంట్ కి లేదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చాక మళ్ళీ పార్లమెంట్ ఏం చేసింది, 24th అమెండ్మెంట్ చేసి పడేసింది. పార్లమెంట్ హ్యాస్ అబ్సల్యూట్ సోవరెన్ పవర్, ఇక అసలు అల్టిమేట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తే, ఆ 24th అమెండ్మెంట్ లో దీన్ని ఇంకొకటి కూడా చెప్పింది, దీన్ని ఎక్కడ క్వశ్చన్ చేయకూడదు, ఈవెన్ జ్యుడిషియల్ రివ్యూ ఉండకూడదు అని చెప్పింది. ఆర్టికల్ 368 క్లాస్ 5 లో యాడ్ చేసేసారు. అలానే ఆర్టికల్ 13 ఒకటి చట్టం అంటే ఏంటో చెప్పింది కదా, లా అంటే ఏంటి. ఆర్టికల్ 13 ఇఫ్ ఎనీ లా కాంట్రవెన్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఇట్ విల్ బి వైడ్ అని చెప్పారు లేదా అక్కడ, అది చెప్పారు. ఇది ఈ 13 కింద పాస్ చేసిన లా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవ్వదు అని చెప్పింది. ఈ రెండింటి విషయంలో అందులో కొన్ని క్లాజులు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి, అయితే నువ్వు చెప్పినట్టు నీకు ఫండమెంటల్ రైట్స్ ని అమెండ్ చేయొచ్చు, నువ్వు ఇతర రైట్స్ ని అమెండ్మెంట్ చేయొచ్చు, కాన్స్టిట్యూషన్ ని టోటల్ గా అమెండ్మెంట్ చేయొచ్చు, ఓకే. But you cannot, and not only the procedure, you have right to not only following the procedure, but you have right to incorporate additional things. You can delete few things, amend things, but you should never disturb, alter the basic structure of the constitution. There are certain basic fundamental elements, features in the constitution which should never be changed at all. అందులో ఏంటిది, ఫెడరల్ స్ట్రక్చర్ అనుకోండి, ఈవెన్ ప్రియంబుల్, దాన్ని ప్రియంబుల్ కాన్స్టిట్యూషన్ వద్దు అని పీక్ అవతలేయడానికి లేదు, అర్థమైందా. బట్ ప్రియంబుల్లో నాకు చెప్పినవి జరగట్లేదని కోర్టును ఆశ్రయించచ్చా, అది లేదు, నాన్ జస్టిసబుల్. డిపిఎస్పీలో అసలు అవసరం లేదు స్టేట్ కి అని తీసి పడేయడానికి ఉందా, లేదు. డిపిఎస్పీలో నాకు ఇవి జరగట్లేదని కోర్టును ఆశ్రయించచ్చా, లేదు. అంటే బేసిక్ స్ట్రక్చర్ లో పార్ట్, యూ కెనాట్ రిమూవ్ దెమ్, ఓకే, సో డిస్పైట్ దే ఆర్ నాన్ జస్టిసబుల్ బై కోర్ట్ ఆఫ్ లా. ఇది కదా చెప్పింది, అర్థమైందా. డిస్పైట్ దే ఆర్ నాన్ జస్టిసబుల్ బై కోర్ట్ ఆఫ్ లా సర్టెన్ థింగ్స్, still they are part of basic structure of the constitution. It is not exhaustively listed by the Supreme Court, but it is finally interpreted by the Supreme Court in various judgments and which we have incorporated as part of basic structure of the constitution kada. Basic structure of constitution lo ivanni vastaiga. So next collective socio economic objectives of the citizens of India are enshrined in directive principles of state policy anta. Yes, definitely కలెక్టివ్ సోషియో ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ ఎక్కువగా మనకి ఎందులో కనిపిస్తాయి, ఆదేశిక సూత్రాల్లోనే కదా. ఆదేశిక సూత్రాల్లోనే సామాజిక న్యాయానికి సంబంధించి, ఆర్థిక న్యాయానికి సంబంధించినటువంటి అంశాలు మనకి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఆదేశిక సూత్రాల్లో కనిపిస్తున్నాయి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ మీన్ ఫర్ ప్రమోటింగ్ ఐడియల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఇందులో ఎస్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది, ఎస్ అండ్ రైట్ టు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఉంది, రైట్స్ ఆఫ్ సిటిజన్. అయితే ఒకటి గమనించాలి ఏంటంటే, నాన్ జస్టిసబుల్లా కాదా అనేది చూడాలి. ఇప్పుడు మీరు ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ చారిటబుల్ పర్పస్కి ఏదైనా పెట్టుకుంటా అన్నారు, అది ఫండమెంటల్ రైటే కాదా, ఫండమెంటల్ రైట్, అది జస్టిసబులే, ఎవరైనా పెట్టుకోవద్దని అడ్డుకోవడానికి లేదు. నెక్స్ట్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, గౌరవప్రదమైన జీవనం ఎందులో భాగం, జీవించే హక్కులో భాగం. దాన్ని నువ్వు తీసుకోవడానికి రాదు, వెనక్కి తీసుకోవడానికి రాదు, కాబట్టి జస్టిసబుల్ బై కోర్ట్ ఆఫ్ లా. బట్ నాన్ జస్టిసబుల్ రైట్స్ ఉన్నాయి సిటిజన్స్ కి. ఏంటివి అందులో,
నాన్ జస్టిసబుల్ అంటే నాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు అని కోర్టుని వెళ్ళి అడగడానికి అవకాశం తక్కువ. సో అలా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వట్లేదు, నాకు ఉచితంగా న్యాయం అందించాలి ప్రభుత్వం, ఎందుకు ఇవ్వట్లేదు, అది నా ప్రాథమిక హక్కు అని గట్టిగా బల్లగొద్ది అడగడానికి లేదు. సో అలాంటివి నాన్ జస్టిసబుల్ రైట్స్ బట్ సిటిజన్స్కి ఇచ్చారు. ఇక్కడ అడిగిన క్వశ్చన్లో మీరు ఫస్టే వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అనగానే ఫండమెంటల్ రైట్స్కి వెళ్ళిపోవచ్చు దృష్టి, వెళ్ళిపోయి ఆప్షన్ 3-4 చూస్, స్టేట్మెంట్స్ 3-4 చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ అడిగింది ఏంటిది, విచ్ ఆఫ్ ద అబోవ్ రైట్స్ ఆర్ నాన్ జస్టిసబుల్. ఇది ఎంతమంది రైట్ పెట్టారు? ఓ వెరీ నైస్. ఏదో పెట్టలే రైట్, అవునా? ఎందుకని లాజిక్ మిస్ అవుతుంది కదా ఇక్కడ. ఎవరెవరు లాజిక్ మిస్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. ఇక్కడ ఏం అడిగారు వాళ్ళు? రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అడిగారు. రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అడిగి కింద ఏం అడిగారు? నాన్ జస్టిసబుల్ అడిగారు. మళ్ళీ రైట్స్ ఉంటాయి, ఫ్యూ ఆర్ జస్టిసబుల్, ఫ్యూ ఆర్ నాన్ జస్టిసబుల్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్. But what about your directive principles which have also given you certain rights which can be availed from the state? Free legal aid. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? విచ్ ఆఫ్ ద అబోవ్ రైట్స్ ఆర్ నాన్ జస్టిసబుల్. దే ఆర్ నాన్ జస్టిసబుల్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఆర్ నాన్ జస్టిసబుల్. ఆప్షన్ ఏ. నాన్ జస్టిసబుల్ రైట్స్, జస్టిసబుల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? నాన్ జస్టిసబుల్ అంటే ఆప్షన్ 3 చూస్ చేసుకోకూడదు. అందుకే కదా ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ ట్రూ. ఇక్కడ నాన్ జస్టిసబుల్ రైట్స్ ఏవని అడిగారు సింపుల్ గా. రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్. మీకు క్వశ్చన్ పేపర్ లో మిస్టేక్ పడిందేమో కానీ ఆన్సర్ పేపర్ చూడండి. నేను క్వశ్చన్ పేపర్ చూడట్లా, నేను ఓన్లీ క్వశ్చన్ విత్ ఆన్సర్ సెట్ చేసి పంపిస్తాం. అక్కడ వాళ్ళు ఏదో టైప్ ఎర్రర్ చేస్తుంటారు కానీ నాకు తెలియదు ఆ క్వశ్చన్ పేపర్లో ఎక్కడైనా మిస్టేక్ అయ్యి ఉండదు. సమ్ టైమ్స్ ఓవర్లుక్ వాళ్ళు ఎక్కడైనా కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు లేదా ఏ ఆప్షన్ ఎక్కడో పెట్టేస్తారు ఎక్స్ట్రా. కానీ ఇప్పుడు ఈ ప్రకారం అయితే నీకు ఆన్సర్ ఇక్కడ క్లియర్గా ఉంది కదా. ఇక్కడ ఆన్సర్లో అయితే 1, 2 ఓన్లీ ఉన్నాయి, 1 and 2 కదా. ఆన్సర్ అంటే ఆన్సర్ కాపీలో, క్వశ్చన్లో కూడా, ఈవెన్ క్వశ్చన్లో కూడా మనకి క్వశ్చన్ కరెక్ట్గానే ఉంది. ఇక్కడైతే ఆన్సర్ కాపీ మీ దగ్గర పీడిఎఫ్ ఉందా? 1 and 2 DPSP, they are non-justiciable. So they have to be chosen. 3 and 4 are part of fundamental rights. They are justiciable. So they should be eliminated. I will. Is part of right to life and personal liberty. That is interpreted by the Supreme Court. So that is important. So pollution free environment. It is also part of justiciable. Right? ఇప్పుడు నాకు పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కావాలని మీ రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీలో అడగడానికి ఉంది మీకు. ఒకటి ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంది ఒక కేసు, ఓల్గా టెల్లిస్. అందులో ఏంటి, అక్కడ స్లమ్ ఏరియా ఉంటుంది బాగా. ఆ స్లమ్ ఏరియాకి సంబంధించినటువంటి ఏవో కొన్ని రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ సంబంధించిన మెకానిజం అని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. రైట్ లైవ్లీహుడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని కేసు వేస్తే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. సో అది ఫండమెంటల్ రైట్గా జస్టిసబుల్గా చెప్పడం జరిగింది అది. సో therefore as per Olga Tillis it is very clear that basic structure of the constitution లో మనకి ఏమున్నాయి, ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్స్ కూడా అట్లా వచ్చేస్తున్నాయి అందులో. ఓకే, నెక్స్ట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మినర్వా మిల్స్ కేసులో ఏ లా విల్ బి ప్రొటెక్టెడ్ బై ఆర్టికల్ 31C. ఏ లా విల్ బి ప్రొటెక్టెడ్ బై ఆర్టికల్ 31C. ఏంటిది? It has been made to implement directive principles of state policy that is under Article 39 Clause B and C. ఎక్కడ పెట్టారో తెలుసా మీకు? అప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఉండేది ఫండమెంటల్ రైట్లో పార్ట్గా బిఫోర్ 1976. ఆ టైంలో ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఆ రైట్ టు ప్రాపర్టీ కొన్ని DPSPsని ఇంప్లిమెంట్ చేయడానికి అడ్డుకుంటున్నాయి. DPSP ఆర్టికల్ 39 Clause BCలో ఏముంటాయి? ఇప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్ అనేది టు రెడ్యూస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది ఎక్కడుంది? ఆర్టికల్ 39 Clause Cలో ఉంది. సో రైట్ టు ప్రాపర్టీ పెట్టేస్తే వెల్త్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తుందా? ఫండమెంటల్ రైట్ అయిపోతుంది. అందు గురించి ఈ రైట్ టు ప్రాపర్టీని ఇంప్లిమెంట్ చేయాలంటే ఆర్టికల్ 39 Clause BC విషయంలో ఉన్న ఎగ్జెంప్షన్స్ని కన్సిడర్ చేయాలి. అంటే సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ అండర్ DPSP అండర్ ఆర్టికల్ 39 Clause BC షుడ్ బి కన్సిడర్డ్ టు ఇంప్లిమెంట్ రైట్ టు ప్రాపర్టీ అనేది తీసుకొచ్చారు. అక్కడే స్టార్ట్ అయింది గొడవ. ఓకే,
సజ్జన్ సింగ్ తో స్టార్ట్ అయ్యి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో స్టార్ట్ అయ్యి తర్వాత సజ్జన్ సింగ్కి వచ్చి తర్వాత గోలక్నాథ్కి వచ్చి తర్వాత కేశవానంద భారత్కి వచ్చి తర్వాత మినర్వా మిల్స్కి ఒక క్లారిటీకి వచ్చారు. ఓకే, సో ఇది అక్కడి నుంచి వరుసగా ఈ టఫెల్ నడిచింది అనమాట గవర్నమెంట్కి వీళ్ళకి మధ్య. సో మినర్వా మిల్స్ కేసు డిసైడెడ్ బై సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, డెల్ట్ విత్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ విచ్ హ్యాడ్ ఇన్సర్టెడ్ 31C టు ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఎందుకని నీవు ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీని వైలేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి దానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెడతామని 31Cని ఇన్సర్ట్ చేయడం జరిగింది ఆ 31 దగ్గర. ఇప్పుడు ఎత్తేసారు అది పూర్తిగా, అది ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒకప్పుడు. సో మినర్వా మిల్స్ 31C ప్రొవైడ్స్ దట్ ఎనీ లా మేడ్ టు గివ్ ఎఫెక్ట్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ఆర్టికల్ 39 clause B and C cannot be invalidated on the ground that it violates the fundamental rights guaranteed by Article 14, 19, 31 of the Constitution. ఓకే, ఇప్పుడు 31 రైట్ టు ప్రాపర్టీ లేదు కాబట్టి, బట్ ఆర్టికల్ 14 and 19 విషయంలో మాత్రం మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 39 clause BC ఇంప్లిమెంట్ చేయాలంటే అప్పుడు 14, 19లో ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు. ఓకే, 39 clause BC ఇంప్లిమెంట్ అవుతుందంటే 14, 19 వైలేట్ అయిందని కోర్టుకి వెళ్ళడానికి లేదు, వెళ్ళినా కూడా కోర్టు కన్సిడర్ చేయకపోవచ్చు. ఇలాంటివి ఉన్నాయి కొన్ని ఎగ్జామ్షన్స్. నెక్స్ట్ ఇన్ ద మినర్వా మిల్స్ కేసు సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఆర్టికల్ 31C వాజ్ వ్యాలిడ్. ఓకే, extent to that extent it protected law made to the implement directive principles. అది మినర్వా మిల్స్ లో. సో ద కోర్ట్ హెల్డ్ దట్ 31C వుడ్ నాట్ అప్లై టు ఎనీ అదర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. మళ్ళీ ఇంకోటి కేర్ఫుల్ గా ఉంది, మళ్ళీ అన్ని ఇష్టం వచ్చిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి అప్లై చేసుకుంటూ పోకండి, ఫండమెంటల్ రైట్స్ కూడా ప్రొటెక్ట్ చేయాలని బ్యాలెన్స్ తీసుకొచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ ఏ బ్యాలెన్స్ బెడ్ రాక్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP అనేది కన్సిడర్ చేశారు. అంటే మనం ఏం చేయాలి, ఒక త్రాసులో ఫండమెంటల్ రైట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తావా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తావా అంటే బ్యాలెన్స్ బిట్వీన్ దీస్, అంటే ఈ రెండింటి మధ్య సమతుల్యతే నాకు మౌలికం, అది బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు నువ్వు ఫండమెంటల్ రైట్స్ కోసం DPSPని తగ్గించొద్దు, DPSP కోసం ఫండమెంటల్ రైట్స్ని తగ్గించొద్దు, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో పార్ట్ అని చెప్పారు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ PIL ఇన్ ఇండియా? సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇది ఒక జనరల్ అండర్స్టాండింగ్ తో పెట్టే ఆన్సర్ వితౌట్ హ్యావింగ్ ప్రియర్ నాలెడ్జ్ ఫర్ ఎనీ. జస్ట్ యూ హ్యావ్ ఏ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద లిబరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లోకస్ స్టాండీ. ఇది చూడండి, క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లిబరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లోకస్ స్టాండీ, జ్యుడిషియల్ ఇన్నోవేషన్ టు హెల్ప్ ద పూర్ అండ్ మార్జినలైజ్డ్. ఇక్కడ ఒకసారి చూడండి, ఆబ్సెన్స్ ఆఫ్ సఫిషియెంట్ ప్రోగ్రెసివ్ సోషల్ లెజిస్లేషన్స్. ఇది మీరు ఒక్కసారి జెన్యున్ గా ఎంతమంది రైట్ పెట్టారు? ఇది నోబడీ కరెక్టెడ్ ఇట్, రైట్? మీరు పెట్టారా? ఆదిత్య పెట్టలేదు, యోధన్ కరెక్ట్ పెట్టాడా? ఇది 27th క్వశ్చన్, 27th రైటా? సో ఎందుకని ఆబ్సెన్స్ ఆఫ్ సఫిషియెంట్ ప్రోగ్రెసివ్ సోషల్ లెజిస్లేషన్స్ వల్లనే PIL వచ్చిందా? ఓకే, ఫ్యాక్టర్స్. సో క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎక్కడ PIL పాజిటివ్ అని చెప్పట్లేదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెగిటివ్ అని చెప్పట్లా. ఇట్ షుడ్ బి అనలైజ్ ఆబ్జెక్టివ్లీ. క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెగిటివ్గా ఉండడం వల్ల అని చెప్పలేదు కదా. మీరు జనరల్గా ఆబ్జెక్టివ్గా చూడండి. ఫస్ట్ మనం ముందే ఒక అంటే ప్రీ డిటర్మైన్డ్ ఒపీనియన్కి రాకుండా ఆబ్జెక్టివ్గా చూడండి. ఫ్యాక్టర్స్, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఫ్యాక్టర్స్. యు ఆర్ థింకింగ్ PIL ఈజ్ అబ్సల్యూట్లీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని అనుకోవడం, లేదా కాన్స్టిట్యూషన్ లో బెటర్ ఫీచర్స్ లేవనుకోవడం, ఇది కాదు. జస్ట్ టేక్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద మెకానిజమ్స్ ఇంట్రడ్యూస్డ్ బై సుప్రీం కోర్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ గివింగ్ జస్టిస్ టు ద సిటిజన్స్, అంతే. సో ఇట్ వాజ్ ఎ రిఫర్మేటివ్ స్టెప్ టేకెన్ బై ద సుప్రీం కోర్ట్. సో వాట్ వర్ ద ఫ్యాక్టర్స్? ఓకే, సో ఇన్ బ్రింగింగ్ దిస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ ఇండియా, ఒకటి ఏంటంటే లోకస్ స్టాండీ మేజర్ ఫ్యాక్టర్, 100% అదే అసలు. అదర్వైజ్ దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ బ్రింగింగ్ PIL కదా. లోకస్ స్టాండీ ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలి, ఎవరు వేయాలి? ఎవరైతే బాధితులు ఉంటారో ఆ కుటుంబ సభ్యులు వేయాల్సి వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు ఏదో ఒక స్థలాన్ని ఎవరో వచ్చి కబ్జా చేసేసి అక్కడికి సంబంధించినటువంటి ఓనర్ వచ్చి కొట్లాడుతుంటే మొత్తం కుటుంబాన్ని ఎత్తుకెళ్లారు. వాళ్ళ తరపున ఎవరేస్తారు కేసు? ఇప్పుడు ఎవరో ఒక సిటిజన్ ఇలా ఒక వ్యక్తి ఇలా పబ్లిక్ కి అదేంటి ఆర్డర్ డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పేసి ఒక లార్జ్ స్కేల్లో క్రిమినలైజేషన్ కూడా జరుగుతుంది.
ముఖ్యంగా ఇది పొలిటీషియన్ నెక్సెస్ ఉంది బ్యూరోక్రసీ తోటి అని చెప్పేసి కేసు వేయాలి. ఇది మరి లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి ప్రాబ్లం ఉండే కండిషన్ కూడా వస్తున్నప్పుడు, నాట్ ఓన్లీ పర్సనల్ ప్రాబ్లమ్ ఆఫ్ పర్టికులర్ పర్సన్, మరి ఆ పర్సన్ కి సంబంధించిన ఇష్యూ వల్ల మిగతా సొసైటీని కూడా అనలైజ్ చేసి నేను ఒక కేసు వేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు లోకస్ స్టాండీ అనే క్లాజ్ ఉంటే పరిస్థితి ఏంటి? సో యూ కెనాట్ టేక్ ఇట్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ కేస్ అనే అవకాశం ఉండొచ్చు లోకస్ స్టాండీ క్లాజ్ వాడి. ఓకే, కాబట్టి అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? లోకస్ స్టాండీ క్లాజ్ లేకుండా కూడా on behalf of marginalized sections of society you can approach the Supreme Court. So locus standi is, so major ga that is the fundamental character of constitution is not allowing a person who is not having that locus standi column anamata clause anamata feature. Andu gurinchi em cheyalsi vachindi, public interest litigation anedi తీసుకొని రావాల్సి వచ్చింది. So judicial innovation to help the poor and marginalized, అది major factor. పూర్. సో ఇప్పుడు ఇది ఎట్లుంది? యాక్చువల్ మీరు అన్నారు కదా ఫస్ట్ స్టేట్మెంట్ లోనే నెగిటివ్ కనెక్టేషన్ అని, ఇది నెగిటివ్ కనెక్టేషన్ అవుతుంది, ఫస్ట్ ఇది కాదు. క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనడంలో క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఆల్సో పాజిటివ్, దేర్ వాజ్ నథింగ్ రాంగ్, అండ్ నెగిటివ్ ఆల్సో, అందులో ఎక్కడ నెగిటివ్ కనెక్టేషన్ లేదు. బట్ ఇక్కడ చూడండి, ఆబ్సెన్స్ ఆఫ్ సఫిషియంట్ ప్రోగ్రెసివ్ సోషల్ లెజిస్లేషన్స్ అంట. వాట్ అబౌట్ డిపిఎస్పి? ఆబ్సెన్స్ సఫిషియంట్ ప్రోగ్రెసివ్ సోషల్ లెజిస్లేషన్స్ అసలు ఇండియాలో లేవా? అసలు 100% ఇండియాలో ఉన్నవే ప్రోగ్రెసివ్ సోషల్ లెజిస్లేషన్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇదేంటి ఉమెన్ గర్భవతి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్టికల్ డిపిఎస్పిలో గర్భవతి స్త్రీలకి ఏం చేయాలి? సోషల్ ప్రోగ్రెస్ ఏం చేయాలి? వాళ్ళకి మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇవ్వాలి. మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇవ్వాలి, ఉందా లేదా? అదే సోషల్ ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్. అది అంటే సమాజాన్ని పురోగమించేటట్టుగా తీసుకెళ్ళేది, సోషల్ అప్లిఫ్ట్మెంట్ కి సంబంధించినవి. ఓకే, సో దే ఆర్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. అంటే క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ అండ్ పార్ట్ 4 డైరెక్టివ్ ప్రొవైడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ రెగ్యులేటింగ్ లెజిస్లేషన్ బిట్వీన్ స్టేట్ అండ్ సిటిజన్. బట్ ఇక్కడ లిబరల్ ఇంటర్ప్రిటేషన్, ఇంకోటి హ్యాష్ ట్యాగ్ అనేది చూడండి, లిబరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లోకస్ స్టాండీ వేర్ ఎనీ పర్సన్ కెన్ అప్లై టు ద కోర్ట్ జడ్జెస్ కెన్ టేక్ సుమోటో యాక్షన్ బేస్డ్ ఆన్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఈవెన్ లెటర్స్. అది కోసం. అండ్ సోషల్ ఎకనామిక్ రైట్స్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ పార్ట్ 4 ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. టు మేక్ ఇట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ ఇట్ ఈస్ ఆల్సో సోషల్లీ ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్స్ అదేంటి కాన్స్టిట్యూషనల్లీ మనకి డిపిఎస్పిలో ఉండి దానికి సంబంధించిన చట్టాలు చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ కొన్నిసార్లు డిపిఎస్పికి సంబంధించినటువంటి రైట్స్ ని ఆబ్లిగ్డ్ గా తీసుకొని రావడానికి మనకి ఆప్షన్ లేదనుకోండి, లేదా ఆ పాస్ చేసిన చట్టాలే డిపిఎస్పి బేస్ మీదనే చట్టం పాస్ చేసి అది సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనుకోండి, ఆ టైంలో ఏం చేయాల్సి వస్తుంది? యూ హ్యావ్ టు అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ ఈవెన్ ఫర్ లీగల్ రైట్స్, నాట్ ఓన్లీ ఫర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఈవెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ దో యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్. ఈవెన్ ఇట్ ఈస్ గివెన్ an article in a newspaper, sumoto you can take a case on sumoto basis. So for that it is a legal mechanism to help the poor and to deliver the justice effectively, efficiently. Okay, to uplift the marginal sections of the society. Not only options are not jusera, poor implementation or least implementation or less implementation ilantidi valla statement 4 ఆప్షన్స్ అన్నాడు. చూడండి, ఆప్షన్స్ అనంటే ఎప్పుడైతే వచ్చిందో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్, దిస్ ఈస్ ది ట్రిక్ దట్ యూ హ్యావ్ టు యూస్. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కంప్లీట్ ఆప్షన్స్ అంటే ఏంటి? అసలు లేదని అర్థం. అసలు లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా, యూ మస్ట్ ఎలిమినేట్ దట్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీరు ఒక్కసారి గమనించండి, 0.001% కూడా పాసిబిలిటీ లేదు అని చెప్పాడంటే ఏమని అర్థం? ఒక సోషల్ ఫ్యాక్టర్, అది కూడా అది పర్టికులర్ గా లెజిటమైజ్ చేసి థియరిటికల్లీ ఉన్నది కంప్లీట్ గా అది అప్రూవ్ అయ్యి లెజిటమైజ్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు. ఆప్షన్స్ అది దట్ ఈస్ నాట్ ద రీజన్, దట్ ఈస్ ఆప్షన్స్ ఆఫ్ సఫిషియెంట్ ఇన్ ఎనీథింగ్. ఆప్షన్స్ ఆఫ్ సఫిషియెంట్ అంటే సరిపడలేదు. ఆప్షన్స్ అని పదం వాడాడంటే లేదని అర్థం, కంప్లీట్ గా లేదని. సో దాని వల్ల పూర్ లెస్ ఎఫెక్టివ్ అని వాడితే అప్పుడు మనం చూస్ చేసుకోవాలి అది.
మీకు కంప్లీట్ గా ఎటువంటి స్టేట్మెంట్ ఆబ్సెన్స్ ఆఫ్ సఫిషియంట్. యాక్చువల్లీ ఇంకోటి ఏమంటున్నారంటే సఫిషియంట్ అనేది ఏ టర్మ్ లో తీసుకుంటున్నారు, కలెక్యువల్ టర్మ్ లో. అలా కాకుండా కంప్లీట్ గా చదవండి. ఆబ్సెన్స్ ఆఫ్ సఫిషియంట్ ప్రోగ్రెసివ్ అంటే ఏంటి, కావాల్సినన్ని అసలు పూర్తిగా లేవు అని అర్థం. తెలుగులోకి తీసుకోండి, కావాల్సినవి పూర్తిగా లేవు అని చెప్తున్నారు అక్కడ. పూర్తిగా లేవు ఆప్షన్స్ అంటే అదే. ఇంకా సో ఈ స్టేట్మెంట్ మీరు ఒక విషయం ఏంటంటే ఇది ఫ్యాక్ట్ కాదు, దిస్ ఈజ్ కంప్లీట్లీ అనలిటికల్. ఫ్యాక్ట్ కాదు, అనలిటికల్ అండ్ ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ అబ్జర్వేషన్ స్కిల్. సో చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఇలా వస్తాయి ఎవ్రీ ఇయర్. లిబర్టీ మీద అడిగాడు, డెమోక్రసీ మీద అడిగాడు, అండ్ మార్క్సిజం కి కార్ల్ మార్క్స్ అండ్ ఆల్సో గాంధీ ఫిలాసఫీ స్టేట్మెంట్స్ అడిగాడు. సింపులే, 1 లైనే, ఒకటే స్టేట్మెంట్స్ అడిగాడు. నెక్స్ట్ ఇలాంటి స్టేట్మెంట్ లిబర్టీ అండ్ డెమోక్రసీ అండ్ ఆల్సో దిస్. ఇంకొక క్వశ్చన్ వచ్చింది ప్రివిలేజెస్ గురించి కూడా ఇందులో వస్తుంది చూడండి. నెక్స్ట్ నేను ఇప్పుడు సెర్చ్ చేసి ముందే చూపించచ్చు మీకు. ఒకసారి సెర్చ్ బాక్స్ లో ప్రివిలేజ్ అనేది వెతకండి, చూడండి ఎన్నో క్వశ్చన్ ఉంది నాకు చెప్పండి, వెంటనే అక్కడికి వెళ్తా. ప్రివిలేజ్ సెర్చ్ లో ప్రివిలేజ్ అని వస్తే నేను అక్కడికి వెళ్తా డైరెక్ట్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. స్పీడ్ గా ప్రివిలేజ్ అని ఓపెన్ చేశారు. 70 ఎస్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్ట్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ ఈక్వాలిటీ. సి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ ఆన్సర్ ఎంతమంది చేశారు ఆప్షన్ చూడకుండా చెప్పండి. 70th క్వశ్చన్ ఎంతమంది రైట్ చేయగలిగారు? Which one of the following statements reflect the correct meaning of the term equality? Equality. Absence of restraints on the activities of individuals. Very nice. The absence of special privileges to any section of the society. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈక్వాలిటీగా? సి ఒకటి చూడండి, ఈక్వాలిటీ హ్యాస్ 2 connotations. ఒకటి మీకు ఈక్వాలిటీ, అబౌట్ ఈక్వాలిటీ, ఒకళ్ళకేమో అసలు ప్రివిలేజెస్ లేకుండా చేయడం, ఎక్స్క్లూడ్ చేయడం, డిస్క్రిమినేట్ చేయడం. ఇంకొకరికేమో ఎక్కువ ప్రివిలేజెస్ ఇవ్వడం. ఓకే, క్వైట్ ఆపోజిట్. ఓకే, రాజమార్తండ రాజబహదూర్ అని పెట్టి అతనికి ఎక్స్ట్రా ప్రతి సంవత్సరం శాలీనా ఇంత నీకు ఇస్తామని చెప్పి ఓకే ఇలా పోషించామనుకోండి. ఎక్స్ట్రా ఊరికే అతను ఒకప్పుడు రాజు, ఈ దేశంలో ఒక ప్రాంతంలో పాలించిన రాజు కాబట్టి నేను జీవితకాలం అతనికి ఊరికే డబ్బులు ఇస్తా, గౌరవానికి అతనికి ఒక ఫ్రీగా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్తా, ఫ్లైట్లో ఎప్పుడైనా ఎక్కడైనా తిరగచ్చు, అలాంటివన్నీ ఇచ్చాను అనుకోండి. అదేమంటాం అది? దట్ ఈస్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ ఈక్వాలిటీ. దిస్ స్పెషల్ ప్రివిలేజ్, ల్యాక్ ఆఫ్ ఈక్వాలిటీ. అందుకే ఆర్టికల్ 18 రైట్ టు ఈక్వాలిటీ. ఎన్ని ఉన్నాయి ఆర్టికల్స్? 14 to 18. ఆర్టికల్ 18 ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అదే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. కాబట్టి ఆ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద స్టేట్మెంట్ హియర్, ఇండైరెక్ట్లీ గివెన్. దట్ అప్లికేషన్ గా ఇచ్చారు. ఆర్టికల్ 18 అప్లికేషనే ఆప్షన్ బి ఇక్కడ 70th క్వశ్చన్ లో. ఆర్టికల్ 18 అప్లికేషన్ అంటే స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వండి. ఇప్పుడు పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి? అవార్డెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ దేర్ ఎక్సలెన్స్ ఇన్ ఎ పర్టికులర్ రెస్పెక్టివ్ ఫీల్డ్. ఓకే, దీస్ ఆర్ నాట్ టైటిల్స్ కావు, ఇది క్లియర్ గా చెప్పారు. ఓకే, సో వీటిని టైటిల్ గా వాడితే దాన్ని అవార్డుని రిటర్న్ తీసేసుకుంటుంది గవర్నమెంట్. అలా అని చెప్పేస్తే మోహన్ బాబు పైన ఒక కేసు వేస్తారు. కేసు వేస్తే రిటర్న్ తీసుకుంటా అంటే బతిల్లాడి సారీ ఇంకోసారి చేయనని అప్పుడు తెచ్చుకున్నారు అన్నమాట, మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్నారు. ఇలాంటివి ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈస్ సింపుల్ వెరీ థింగ్. సో ఎస్టాబ్లిష్ ఇంకోటి అంటే ఈక్వాలిటీలో మనకి 2 connotations లో ఒకటి ప్రివిలేజ్, స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తే ఈక్వాలిటీ ఉండదు, ఎక్కువ స్పెషల్ ప్రివిలేజెస్. ఓకే, లేదా డిస్క్రిమినేషన్ చేసిన సొసైటీలో ఈక్వాలిటీ ఉండదు. సో ఏ సొసైటీ వితౌట్ స్పెషల్ ప్రివిలేజెస్ అండ్ నాన్ డిస్క్రిమినేటరీ నేచర్ విల్ హ్యావ్ ఈక్వాలిటీ. అర్థమవుతుందా? ఆప్షన్ ఒక్కటి చూడాలి మీరు ఇక్కడ ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ద ఇండివిజువల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఈక్వాలిటీ. నేను ఇందాక ఎక్స్ప్లెనేషన్ లో 2 చెప్పాను. ఫస్ట్ పారాగ్రాఫ్ దేని మీద ఉంది? ఫస్ట్ కనోటేషన్ ఏ సొసైటీ వితౌట్ డిస్క్రిమినేషన్. సెకండ్ ఏంటిది? సెకండ్ పాయింట్, నో స్పెషల్ ప్రివిలేజ్ టు ఎనీ పర్టికులర్ ఇండివిజువల్ ఆర్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ.